श्री विष्णु रूपाय नमः। माणिक्यवीणामुपलालयन्तीं मदालसां मञ्जुलवाग्विलासां माहेन्द्रनीलज्युतिकोमलाङ्गीं मातङ्गकन्यां मनसा स्मरामि। नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां श्रीराधाकृष्णमाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। ఆదిశంకర స్వరూపమైన సత్యం. సామాన్యంగా మన ఇళ్లల్లో పుట్టినరోజు పండుగలు అందరూ చేస్తూ ఉంటాం కదా, పిల్లలు మనవలు అలా చేస్తూ ఉంటాం. సామాన్యంగా ఒక పుట్టినరోజు వేడుక చేయాలి అంటే దానికి ముందు ఆ వేడుక ఏదో 2-3 గంటలు ఉంటుంది. దానికి ముందు ప్రిపరేషన్ ఎన్ని రోజులు పడుతుంది? ఒక 3-4 రోజులైనా పడుతుంది, అంతేనా? ఆఫీసులకి లీవ్ పెట్టి చేసేవాళ్ళు కూడా ఉన్నారు. దానికన్నా ఒక పై స్టెప్ తీసుకోండి. ఉపనయనం చేయాలనుకో ఎన్ని రోజులు ప్రిపరేషన్ పడుతుంది? ఒక 2-3 వారాలు, అంతే కదా. ఎందుకంటే ఉపనయనం అంటే ఒక పెద్ద వేడుక, దానికి బ్రహ్మలని వేద పండితుల్ని వాళ్ళందరినీ పిలిచి ఒక ప్రక్రియ అవన్నీ చేయాలి కాబట్టి ఇంకా చాలా 2-3 వారాలు పడుతుంది. అదే ఇంట్లో వివాహం చేస్తున్నారు అనుకోండి, దానికి ప్రిపరేషన్ ఎంతకాలం పడుతుంది? కనీసం 1 నెల 2 నెలలు కష్టపడాలి, అంతేనా? ఎందుకంటే వివాహం అంటే ఎంతో పెద్ద వైదిక ప్రక్రియ. అలాగే వందలాది మంది వస్తారు, వాళ్ళందరికీ భోజనాలు పెట్టడం అంతా చేయడం చాలా పెద్ద కార్యక్రమం. ఇది మన అందరికీ తెలుసు కదా. అవి ఎంత శ్రమ అయినా సరే మనం ఎందుకు చేస్తాము అంటే మన వాళ్ళు కాబట్టి, మన పిల్లలకో మన మనవలకో మనం చేసుకుంటే అది తృప్తి కాబట్టి ఎంత కష్టమైనా సరే చేసేస్తాం. కానీ ఒక ఆయన ఉన్నారు, ఆయన ఏం చేశారంటే జగద్గురువుల పుట్టినరోజుని 12 రోజులు వేడుకగా చేయాలని చెప్పి దానికోసం ఇంటర్నెట్లో ఒక వీడియో పెట్టారు. ఏమిటంటే ఒక 12 రోజుల పాటు మీరు ఎవరు వంట వండుకోకండి, ఇక్కడే మీ అందరికీ భోజనాలు అని. అలా చెప్పాలంటే ఎంత దమ్ము ఉండాలి? అది తేలికైన వ్యవహారం కాదు కదా. 12 రోజుల పాటు మీరు ఎవరో వంట వండుకోకండి, ఇక్కడే మీ అందరికీ భోజనాలు అని చెప్పారు. ఆ దమ్ము ఉన్నాయనే బంగారేశ్వర శర్మ గారు. మిత్రులు వారు పెట్టిన వీడియో చూసే కడుపు నిండిపోయింది, ఇంకేం తినక్కర్లే. ఆహా, ఎంత గొప్పగా చూడండి. వాళ్ళ ఇంట్లో శంకరాచార్యుల వారు వాళ్ళ తండ్రి ఎవరో అయితే ఎంత ఆదరణతో చేస్తారో అలాగే అన్ని రోజుల పాటు ఇంత పెద్ద వేడుక నిర్వహించడం అంటే సామాన్యమైన విషయం కాదు. అలాగనే వారితో పాటు వారి సైన్యం ఉంది, ఎంతోమంది వారి శిష్యులు, వాళ్ళందరూ కలిసి నిర్వహించారు. అది చాలా సంతోషకరమైన విషయం. దాంట్లో ఈరోజు మేము భాగస్వాములను కావడం కూడా చాలా సంతోషం. మొట్టమొదటిది ఏమిటంటే శంకరాచార్యుల వారి జన్మదిన వేడుకల్లో, జయంతి ఉత్సవాల్లో మేము కూడా పాల్గొనడం. దాంతోపాటు ఇంకొకటి ఏమిటంటే చిరకాల వాంఛలు కొన్ని ఉండేవి, వారి సంకల్పంతో అవి కూడా నెరవేరాయి. ఏమిటంటే మొట్టమొదటిది అనంతలక్ష్మి గారు ఉన్నారు తల్లి, వారితో ఫోన్లో మాట్లాడటం, వారి వాత్సల్యం ఫోన్లో చవి చూడటం. మా నాన్నగారును ఆ తల్లి ఒకే గురువు దగ్గర ఆధ్యాత్మిక విద్య నేర్చుకున్నారు, ఒకే గురువు దగ్గర, మాస్టర్ కే గారి దగ్గర. అంతా ఆవిడతో మాట్లాడటం ఫోన్లో తప్ప ఈరోజు ప్రత్యక్షంగా కలవటం చాలా సంతోషంగా ఉంది. అలాగనే మన దర్శనం శర్మ గారు, వారితోనూ అస్తమానం ఫోన్లో మాట్లాడుతూ ఉంటాం తప్ప ఎప్పుడూ కలవలేదు. ఈరోజు కలవడం చాలా సంతోషం. అలాగే సోదరి నిక్కల కిరణ్మయ్య గారు, వాళ్ళు కూడా అస్తమాను చూస్తూ ఉంటాం. ఆ తల్లికి అమ్మవారు, లలితమ్మవారు అంటేనే జీవితం, అంతే, అలాగా జీవిస్తున్నారు. ఆ తల్లిని కలవడం. అలాగే మన గీతామూర్తి గారు, ఈయన చూసినప్పుడల్లా ఝాన్సీ రాణి గుర్తొస్తూ ఉంటుంది. ఈ తల్లిని కలవడం, ఆవిడ బీజేపీలో చాలా యాక్టివ్ పార్టిసిపేట్ చేస్తుంది. అలాగా ఇంకా ఎంతోమంది, ఇందాక శ్రీ విద్యోపాసకుల వారు మాట్లాడారు, ఇలా ఎంతోమంది, వీళ్ళందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇంకొకటి ఏమిటంటే నేను మర్చిపోలేని విషయం, గోశాలలో ప్రవచనం చెప్పడం. నేను ఎప్పుడు ప్రవచనం గోశాలలో చేయలేదు, ఆలయాల్లోనో మఠాల్లోనో ఎన్నో చోట్ల చేశాను, కానీ ఇదే మొట్టమొదటిసారి. ఆ గోవు అనేది ఎంత ప్రత్యేకమైందంటే, ఒకే చిన్న మాట చెప్తా వినండి. ఎక్కడైనా మనకి మూత్రం వాసన వచ్చిందనుకోండి, భరించగలమా? బాబు ఇదేమిటి, ఇక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోదాం అనుకుంటాం, అంతేనా? రోడ్ల మీద అక్కడ కొన్నిసార్లు దురదృష్టవశాత్తు అలా అనిపిస్తే వెంటనే పక్కకి వెళ్ళిపోతాం. అలాంటి చూడండి, ఇందాక నుంచి గాలి గోమూత్రం మీద నుంచి, గోమయం మీద నుంచి వస్తుంటే ఎంత హాయిగా ఉంది మనస్సుకి. అమ్మ ఒళ్ళో పడుకున్నంత హాయిగా ఉంది. ఇందాక నుంచి మీరు గమనించే ఉంటారు, గాలి రావడం మొదలుపెట్టినప్పుడల్లా
ఆ సువాసన ఎంత హాయిగా ఉందో, ఎంత కమ్మగా ఉందో. ఇంకా అంతకన్నా గోమాత గురించి ఏం చెప్పగలం, ఒక్క లైన్తో తెలిసిపోతుంది అందరికీ. అలాంటి కోశాల్లో ప్రవచనం చేయడం కూడా అదృష్టం కింద భావిస్తున్నాం. సరే, ఇప్పుడు ఇంతకీ మనం చెప్పుకోబోయే అంశం ఏమిటి అంటే, శంకరాచార్యుల వారి స్తోత్ర వాంగ్మయంలో ప్రతి ఒక్కరూ తప్పకుండా నేర్చుకోవాల్సిన ఒక స్తోత్రం. దాని గురించి చెప్పుకుందాం ఈరోజు. ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. ఇలా స్తోత్రాల పుస్తకం, ఇక్కడ నా దగ్గర ఏంటిది స్తోత్ర రత్నావళి అని ఒక పుస్తకం ఏదో ఉంది. ఇలాగ ఏ స్తోత్రాల పుస్తకం తీసుకోండి, అందులో అది ఉండి తీరుతుంది. ఆ స్తోత్రం లేని పుస్తకం మాత్రం అసలు ఉండదు. అలాగే మనలో చాలామందికి కూడా అది తెలుసు, కానీ దాన్ని అనుభూతి చెంది చదవగలిగితే కనుక మనస్సు స్నానం చేస్తుంది. ప్రతిరోజు ఒకసారి రాత్రి పడుకోబోయే ముందు చదివితే మనస్సు స్నానం చేస్తుంది, శరీరం చేయడం కాదు. ఏ స్తోత్రం అది అంటే విచిత్రం. ఇందాక వేదిక మీద మాట్లాడిన పెద్దల్లో ఒకరు అనుకోకుండా స్తోత్రం పేరు చెప్పేశారు. అంటే నా పేపర్ లీక్ చేస్తారు. అదేమిటో చెప్తా. ఏమిటండి ఆ స్తోత్రం ఇంతకీ అంటే, అది చెప్పబోయే, అలాగే ఎంతసేపు చెప్తారండి అంటే మీకు ఆకలి బాగా వేసి నిద్ర రానంత వరకు చెప్తాను, అప్పటికి వదిలేస్తాను. సరేనా? ఇంతకీ ఏమిటి ఆ స్తోత్రం అంటే, చెప్పే ముందు తెలుగు సాహిత్యంలోనే ఒక ప్రఖ్యాతమైన పద్యం ఒకటి చదువుతాను. అది మీలో చాలామందికి తెలుసు. తెలియడానికి కారణం ఏమిటంటే అది 2-3 సినిమాల్లో కూడా వచ్చింది. సామాన్యంగా మనకి పద్యాలు అన్ని సినిమాల వల్ల చాలా తేలిగ్గా తెలుస్తాయి. ఏమిటి ఆ పద్యం? అది చెప్పాక నేను 2 ప్రశ్నలు అడుగుతాను, మీరు సమాధానం చెప్పాలి. ఏమిటదంటే, స్తుతమతి అయిన ఆంధ్రకవి ధూర్జటి పల్కులకేల కలిగెను అతులిత మాధురీ మహిమ తెలిసెను భువనైక మోహనోద్ధత సుకుమార వార వనితా జనతా ఘనతాపహారి సంతత మధురాధరోదిత ధారసధారల గ్రోలుటంజుమీ. ఇది ఆ పద్యం. ఈ పద్యం ఒక 2 వ్యక్తులు ఇంకొక 3 ఆయన గురించి చెప్పిందనమాట. ఇక్కడ ఉన్న 2 ఇంకొక 3 ఆయన గురించి చెప్తున్నారు. ఇంతకీ ఆ మొట్టమొదట ఆ 2 వ్యక్తులు ఎవరైనా చెప్పగలరా? శ్రీకృష్ణదేవరాయలు, తెనాలి రామకృష్ణ గారు. సంతోష. అమ్మయ్య. కొంతమంది సాహిత్యం చచ్చిపోతుంది, అయ్యో ఏదో అయిపోతుంది అనుకుంటారు. ఏం అవ్వలేదు, 2 రూపాయల్లో బతుకుంది. ఎంతమంది చెప్తారు? సంతోషం. సరే, వీళ్ళిద్దరూ ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు? ధూర్జటము. ఎంతమంది చెప్పారు? చాలా సంతోషం. ధూర్జటి మహాకవి గురించి మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ కృష్ణదేవరాయల వారు ధూర్జటి మహాకవిది కాళహస్తి మహాత్మ్యం అనే ఒక కావ్యం ఉంది. ఆ కావ్యంలోది ఏదో పద్యం చదివితే ఆయన విని పొంగిపోయి, స్తుతమతి అయిన ఆంధ్రకవి ధూర్జటి పల్కులకేల కలిగెనో అతులిత మాధురీ మహిమ అన్నారు. ఆంధ్రకవి అనడం మొట్టమొదట అక్కడ అద్భుతమైన పదం. ఎందుకంటే కృష్ణదేవరాయల వారు కర్ణాటక సామ్రాజ్యాన్ని పరిపాలించారు, కానీ వారికి తెలుగు భాష అంటే ఎంత ప్రీతో. ఆయనకి ఎన్నో వచ్చు, కన్నడ వచ్చు, తుడు వచ్చు, సంస్కృతం వచ్చు, అన్నీ వచ్చు, కానీ తెలుగు భాష అంటే అపరిమితమైన ప్రీతి అనమాట. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. అందుకని స్తుతమతి అయిన ఆంధ్రకవి అని. ఇంతకీ ధూర్జటి ఇంత కమ్మగా పద్యాలు చెప్తున్నారు కదా, ఆయన వాక్కుకి అంత తీయదనం ఎలా వచ్చింది అని అడిగారు. అడిగితే తెనాలి రామకృష్ణుడు ఊరుకోరు కదా, ఆయనే ఉన్నాడంటే, ఏమీ లేదు ప్రభు, భువనైక మోహనోద్ధత సుకుమార వారవనిత జనతా ఘనతాపహారి. అంటే ప్రతిరోజు రాత్రి వేశ్యల దగ్గరికి వెళ్తూ ఉంటాడు. వెళ్ళి అక్కడ వాళ్ళ అధరామృతాన్ని గ్రోలి ఆ రకంగా తీయనైన పద్యాలు చెప్తున్నారు అని చెప్పారు. ఇది యాక్చువల్గా చెప్పాలంటే చాలా అవమానకరమైన విషయం, కానీ ధూర్జటి గారు కూడా చాలా ఆనందపడి ఏమోని మనోడా అంతేనేమో అని చెప్పి ఆయన ఆశీర్వదించేసి వదిలిస్తారు. అది ఆ సందర్భంలో వచ్చిన పద్యం. ఇంతకీ ఎందుకు ధూర్జటి గారి గురించి అలా అన్నారు అంటే, వారు మహాకవి, పరమేశ్వరుడి ఉపాసకుడు. వారు కాళహస్తిలో పుట్టారు ధూర్జటి గారు, అది వారి పుట్టిల్లు అన్నమాట. అక్కడ ప్రతిరోజు పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళడం, ఆయన ఆరాధించడం. గొప్ప శివభక్తుడు. అంతటి శివభక్తుడికి కూడా ఒకే ఒక బలహీనత ఉండేది. అదేమిటంటే వేశ్యల దగ్గరికి వెళ్ళడం అనే బలహీనత. అది ఆయన ఎంత పోగొట్టుకుందా ఉన్నా సరే పోయేది కాదు. పాపం వారి కాళహస్తీశ్వర శతకం అని ఒక పుస్తకం ఉంది. ఆ
అందులో అయితే చాలా చోట్ల ఒక చోట అంటారు, రోసి రోయదు కామిని జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ వాసి పాయదు పుత్రమిత్ర జన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కోసీ కోయదు నామనంబకట నీకున్ ప్రీతిగా సత్క్రియల్ చేసి చేయదు దీని త్రుళ్ళనపవే శ్రీకాళహస్తీశ్వర. అంటే స్వామి ఎన్నిసార్లు వేశ్యల దగ్గరికి వెళ్తున్నాను అయినా సరే ఇంకా విరక్తి కలగట్లేదు దాని మీద. అలాగే కుటుంబం, పిల్లలు, మనవలు ఎంతసేపు వాళ్ళ మీద విరక్తి కలగట్లేదు. వాంఛాలతలు, కొన్ని పిచ్చి మొక్కలు చూడండి మన పక్క స్థలం నుంచి ఇలా ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటాయి ఎంత వద్దన్న. అలాగా ఆ వాంఛాలతలు, కోరికలు కూడా అలా పెరిగిపోతున్నాయి స్వామి. ఇవన్నీ తెగ పెరిగిపోతున్నాయి. కానీ నీకు ప్రీతిగా సత్క్రియలు చేసి చేయదు నామనంబకట. నీకు ప్రీతికరమైన ఉన్నాయి అవి చేయడానికి మాత్రం మనసు రావట్లేదు స్వామి. దీన్ని ఎలా సరి చేసుకోవాలి అంటే నేనేం చేయలేను. దీని త్రుళ్ళనపవే శ్రీకాళహస్తీశ్వర. నీ పాదాల దగ్గర పడేస్తున్నాను, దీన్ని తీసుకొచ్చి నువ్వే దీనికి బుద్ధి చెప్పు, నేనేం చేయలేను అని సరెండర్ అయిపోయాను. అలాగా వారు ఎన్ని పద్యాలు చెప్పారంటే అసలు ఆ కాళహస్తీశ్వర శతకంలో ఒక చోట అంటారు, కాయల్ కాచ వధూన ఖాగ్రముల చే కాయంబు వక్షోజముల్ రాయన్ రాపడె రొమ్ము మన్మథ విహార క్లేశ విభ్రాంతి చే ప్రాయంబాయను బట్టగట్టె తల చెప్పన్ రోత చేయంజాలని సంసారంలో విరక్తు చేయగలవే. అంటే స్వామి నా ఒళ్ళంతా కాయలు కాసేసి ఉన్నాయి కదా, ఇవేమిటనుకుంటున్నారు, ఈ వేశ్యల దగ్గరికి వెళ్తే వాళ్ళు గిచ్చితే దానితో కాసిన కాయలు ఇవన్నీ. అలాగనే వాళ్ళని కౌగలించుకుంటే నా వక్షస్థలం ఎంత గట్టిపడిపోయింది, కౌగలించుకుని అంటే అదే పని నాకు. చివరికి బట్టతలు వచ్చేసింది స్వామి, పైన జుట్టు అంతా పోయి, అయినా సరే వాళ్ళ మీద వ్యామోహం పోవట్లేదు. విరక్తి చేయగలవే శ్రీకాళహస్తీశ్వర అని పరమేశ్వరుడి ముందు ప్రతిరోజు ఏడిచారు ఆయన. మీరు కాళహస్తి శతకం ఉంటుంది మనకి తెలుగులో, ఎన్నో శతకాలు ఉన్నాయి, వేమనగారి శతకం, సుమతి శతకం, భాస్కర శతకం ఎన్నో ఉన్నాయి కదా. కానీ అవన్నీ ఒక ఎత్తు అయితే కాళహస్తి శతకం అపూర్వమైనది. అసలు తెలుగు శతక సాహిత్యంలో మకుటాయమానం అని చెప్పచ్చు. మనకి 50 ఏళ్ల వయసు వచ్చాక చక్కగా ఒక సాయంత్రం పూజా మందిరంలో కూర్చుని పరమేశ్వరుడి ముందు ఒక్కొక్క పద్యాన్ని చదవడం మొదలుపెట్టారనుకోండి, అర్థం తెలుసుకుని ఆ ఒక్కొక్క పద్యం గుచ్చుకుంటుంది, మనం చేసే తప్పుల్ని ఎత్తి చూపిస్తుంది. కొన్ని పద్యాలు చదువుతూ ఉంటే కళ్ళమట అలా నీళ్లు కారిపోతాయి. ఎందుకు చేశారు ఇవన్నీ దుర్జటి గారు అంటే, స్వామి ఇన్ని తప్పులు చేశాను, నేను సరి చేసుకోలేకపోతున్నాను. ఇన్ని సరి చేసుకోలేకపోయినా ఒక పని చేస్తే భగవంతుడు మెచ్చుతాడు. అదేంటో తెలుసా? భగవంతుడి ముందు రోజు నిలబడి మనస్ఫూర్తిగా ఏడవడం. ఏడిస్తే చాలంతే. దుర్జటి గారు చేసిన పని అదే. రోజు వెళ్ళి స్వామి దగ్గర, రాత్రి అక్కడ వేశ్యావాడికి వెళ్తే పక్క రోజు ఉదయమే స్వామి దగ్గరికి వెళ్ళి, స్వామి నేను తప్పు చేశాను, మాన్చుకోలేకపోతున్నాను అని ఏడ్చేసాడు. చివరికి పరమేశ్వరుడు ఎంతటి యోగాన్ని కల్పించారంటే, మీలో చాలామందికి తెలుసో తెలియదో, శ్రీకాళహస్తిలో గోపురం కింద, గడప కింద ఇప్పటికీ దుర్జటి గారి సమాధి ఉంది. అంటే ఏ గోపురం అంటే రాజగోపురం కాదు. మన ఆలయం లోపలికి వెళ్తుంటే మహాద్వారం పైన గోపురం ఉంటుంది, ఎదురుగుండా దక్షిణామూర్తి కనిపిస్తూ ఉంటాడు మనకి. ఆ గోపురం గడప కింద దుర్జటి గారి సమాధి ఇప్పటికీ ఉంది. ఎంతటి అదృష్టం అంటే, కాళహస్తీశ్వరుడు పక్కనే ఆయన సమాధి. కాళహస్తీశ్వరుడు బయటికి వెళ్తున్నాడు అనుకోండి, ఉత్సవమూర్తులు బయటికి వెళ్తారు కదా, అమ్మవారు అయ్యవారు వెళ్ళినప్పుడు ఆ గడప దాటే వెళ్ళాలి కదా. ఆయన వెళ్తూ, దుర్జటి బాగున్నావు ఏమిటయ్యా, నేనేనో అమ్మ అలా బయటికి వెళ్ళి వస్తాను, కాసేపు గుడి చూసుకుంటూ ఉండని చెప్పి హాయిగా పరమేశ్వరుడు ఆయనని దాటుకుంటూ వెళ్ళడం. మళ్ళీ పరమేశ్వరుడు లోపలికి రావాలంటే ఆయన దగ్గర అటెండెన్స్ వేసుకుని, దుర్జటి మేము వచ్చేసామయ్యా ఇంకా పర్లేదు అని చెప్పి లోపలికి రావడం. అంతటి మహాయోగాన్ని పరమేశ్వరుడు ఆయనకి దేనికి ఇచ్చాడు అంటే, ఆ తప్పు చేసినా సరే ఏడవడం ఎలాగో తెలుసు కాబట్టి ఇచ్చాడు అంతే. అది దుర్జటి గారి చరిత్ర చెప్పేది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పడం అండి అంటే, సామాన్యంగా మనకి దుష్కర్మ ఉంటుంది కదా, కరగగట్టిపోయిన కర్మలతోనే పుడతాం మనందరం. ఆ కర్మలే లేకపోతే ఏ దేవతల లోకంలోనో పుట్టి ఉండేవాళ్ళు. ఆ కర్మని ఎలా కరిగించుకోవాలండి అంటే, పెద్దలు దానికి 3 మార్గాలు చెప్పారు పెద్దవాళ్ళు. మొట్టమొదటి మార్గం ఏమిటంటే సేవ చేయడం. మీరు ఎవరికైనా ఒళ్ళు వంచి సేవ చేయండి, లేకపోతే ఏదో ఒక ధర్మకార్యం చేయండి, చేయిస్తే కనుక దుష్కర్మ కలుగుతూ ఉంటుంది. ఉదాహరణకి మాస్టర్ ఈకే గారి దగ్గరికి ఎవరైనా కష్టం అని వస్తే, ఏదో రోగం అని వస్తే ఆయన వెంటనే ఏం చెప్పేవారంటే, మందు ఇచ్చి వెళ్ళి సేవ చేయండి నిస్వార్థంగా అనేవారు. ఈ సేవ చేయడం మొదలు పెడితే కర్మ కలుగుతుంది, అది ఒక మార్గం. రెండోది ఏమిటంటే, పూజలలో స్తోత్రాలలో కొన్ని రకమైన ఉన్నాయి, అవి చేయగలిగితే కనుక కర్మని కరిగించగలవు. ఉదాహరణకి కనకధార ఉంది. మనకి దుష్కర్మ వల్ల పేదరికం వస్తే కనుక కనకధార చేయగలిగితే ఆ కర్మ కలుగుతుంది. ఆ టెక్నిక్ తీసుకువెళ్ళి శంకరాచార్యుల వారు ఆ స్తోత్రంలో పెట్టారు, కనకధార స్తోత్రంలో.
మూడవ మార్గం ఏమిటంటే కర్మని కలిగించుకోవడానికి ప్రతిరోజు పశ్చాత్తాపపడ్డం. ఏ రోజు పొద్దున తప్పులు చేస్తాం కదా, పొద్దు నుంచి ప్రతి వాళ్ళం ఏదో ఒక తప్పులు చేస్తాం, ఎవరో ఒకటి మనసు బాధ పెడతాం. దానికి రాత్రి పడుకునే ముందు ఒక్కసారి పశ్చాత్తాపడగలిగాం అనుకోండి, అయ్యో అమ్మా లేకపోతే అయ్యా నేను ఈరోజు ఈ తప్పులన్నీ చేశాను, నన్ను క్షమించండి, ఇంకొకసారి చేయకుండా ఉండటానికి ప్రయత్నిస్తాను అని చెప్పి ప్రతిరోజు పశ్చాత్తాపడితే, ప్రతిరోజు భగవంతుడి ముందు ఒకసారి ఏడవగలిగితే ఖచ్చితంగా మనం చేసిన తప్పులు కరుగుతాయి, ఖచ్చితమది. కానీ దీన్నే మీరు చూస్తే కనుక కొన్ని మతాలలో కన్ఫెషన్ అని పిలుస్తూ ఉంటారు. మీరు ఎవరైనా విని ఉంటారు, వాళ్ళు ఒక చోటుకి వెళ్ళి అక్కడ ఎవరో వాళ్ళ మత పెద్ద ఒక ఆయన ఉంటే ఆయన దగ్గర ఒక చిన్న కన్నం ఏదో ఉంటుంది చిన్నది, అందులోంచి వీళ్ళు చేసిన తప్పులన్నీ చెప్తూ ఉంటే ఆయన వింటూ ఉంటాడు. దీన్నే మనకి తెలుగులో ప్రఖ్యాతమైన మాట ఒకటి ఉంది, చేసిన పాపం చెప్తే పోతుంది అంటారు కదా, అలా చేస్తుంటారు. కానీ అలాంటి మానవ మాతృలకి మనం వెళ్ళి చెప్పాం అనుకోండి, అవతల విన్న మనిషి మంచివాడు కాకపోతే కనుక అది మొత్తం బయటకు వచ్చేస్తుంది, అంతేనా? అంతే కదా. మరి ఎవరికి చెప్పుకోవాలండి ఇది అంటే అమ్మవారికి చెప్పుకోండి. అమ్మవారి ముందుకు వెళ్ళి ప్రతిరోజు ఏడ్చేయండి. ఒక్కసారి ఏడ్చేస్తే కనుక ఖచ్చితంగా మనం ఇంకొక 3-4 సార్లు అలా చేయగలిగితే 5వసారి తప్పు చెయ్యం, అమ్మవారు చెయ్యనివ్వరు కూడా. ఎందుకంటే అమ్మవారికి ఒక బిరుదు ఉంది, సవ్యాపసవ్య మార్గస్థ సర్వ ఆపద్వి నివారిణి అని. అందుకని ఒకవేళ తప్పుడు మార్గంలో వెళ్తున్నా చిన్నపిల్లాడు దీపం దగ్గరికి వెళ్ళిపోతుంటే తల్లి చేయిపుచ్చుకుని వెనక్కి లాగుతుంది. అలాగా అమ్మవారు ఖచ్చితంగా కాపాడుతారు. మనం చేయాల్సిందల్లా ఏమిటంటే ఆ చేయి పట్టుకోవడం. మరి ఎలా ఏడవాలండి రోజు అమ్మవారి దగ్గర? దురదృష్టవశాత్తు మనకి ఏడవడం కూడా రాదే అంటే దానికి శంకరాచార్యుల వారు ఒక స్తోత్రం ఇచ్చేసారు. ఈ స్తోత్రం చదువుకోండి రా బాబు రోజును. చదువుకున్నారంటే కనుక మీరు మీ ఆధ్యాత్మిక జీవనంలో మీ సాధనలో చేసే తప్పులన్నీ అమ్మవారి ముందు ఒప్పుకున్నట్టే ఆ తల్లి సరి చేస్తుంది. ఏమిటి ఆ స్తోత్రం అంటే విచిత్రం చూడండి. ఇందాక శ్రీ విద్యోపాసకులు ఒకసారి మాట్లాడారు కదా, వారు కూడా ఆఖర స్తోత్రం పేరు చెప్పి అప్పుడు ఆపేశారు. ఏమిటది? దేవి అపరాధ క్షమార్పణ స్తోత్రం. ఇంత ఇంట్రడక్షన్ మీకు చెప్పింది ఎందుకంటే ఆ స్తోత్రం యొక్క గొప్పతనం ఏమిటో తెలిస్తే కనుక అప్పుడు ఆ స్తోత్రం చదివితే మనస్ఫూర్తిగా చదవచ్చు. మీలో దేవి అపరాధ క్షమార్పణ స్తోత్రం వినే ఉంటారు. సామాన్యంగా లలితా సహస్రనామం సౌందర్య హరిలు వచ్చిన వాళ్ళకు వస్తుంది. నమంత్రం నోయంత్రం తదపిచన జానే స్తుతి మహో ఉంటుంది. అది మీలో ఎవరికైనా వస్తే చేతులు ఎత్తండి ఒకసారి. సంతోషం. కొంతమందికి వచ్చు, రాకపోతే కనుక ఈ రోజు నుంచి నేర్చుకోండి. ఆ స్తోత్రానికి అద్భుతమైన అర్థం ఉంది. అసలు అది తెలుసుకుని చదవగలిగితే ప్రతిరోజు రాత్రి, ఇప్పుడు చూడండి మీరు, ఇప్పుడు వేసవి మండిపోతుంది, మధ్యాహ్నం ఎండలో ఎక్కడికో బయటికి వెళ్ళి వచ్చారనుకోండి, వచ్చి చెమట పట్టేసేసి బట్టలన్నీ చెమట అయిపోయి సాయంత్రం వెళ్ళి హాయిగా చల్లటి నీళ్ళల్లో స్నానం చేస్తే అబ్బా ఎంత హాయిగా ఉందిరా అనిపిస్తుందా? ఈ స్తోత్రం అర్థం తెలుసుకుని ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు ఒక్కసారి చదవండి. చదివితే మనస్సుకి స్నానం జరుగుతుంది. అది చాలా విచిత్రమైన ప్రక్రియ. అర్థం తెలుసుకుని చదవండి, మనస్సు స్నానం చేస్తుంది. అందుకని ఆ స్తోత్రానికి అర్థం ఏమిటి అనేది ఈరోజు అమ్మవారు ఎన్ని శ్లోకాలకి చెప్పిస్తే అన్ని శ్లోకాలకి చెప్పుకుంది. ఆ స్తోత్రం మీకు ఏ స్తోత్రం పుస్తకాల్లో అయినా దొరుకుతుంది. సరే, మొట్టమొదటి శ్లోకం ఏమిటి అంటే నమంత్రం నోయంత్రం తదపి చ న జానే స్తుతిమహో న చాహ్వానం ధ్యానం తదపి చ న జానే స్తుతి కథా న జానే ముద్రాస్తే తదపి చ న జానే విలపనం పరం జానే మాతః త్వదనుసరణం క్లేశహరణం. అద్భుతమైన శ్లోకం. అసలు శంకరాచార్యుల వారు ప్రారంభిస్తే ఈ స్థాయిలో ప్రారంభిస్తారు. ఏమి చెప్తున్నారండి ఇందులో? శంకరాచార్యులు వారు రాసిన స్తోత్రము ఏం చెప్తున్నారో వినండి, చాలా విచిత్రంగా. నమంత్రం నో యంత్రం. అమ్మ నాకు మంత్రాలు తెలియవు, నాకు యంత్రాలు తెలియవు. తదపిచన జానే స్తుతి మహో. నాకు స్తోత్రాలు తెలియవమ్మా. ఎవరికి తెలియట? శంకరాచార్యుల వారికి స్తోత్రాలు తెలియట. నచాహ్వానం ధ్యానం. అమ్మ నాకు ఆవాహన, ధ్యానం, ఆసనం, పాద్యం, అధ్యం అనే షోడశోపచార పూజలు ఉన్నాయి కదా, అవి కూడా తెలియవు మనకు. తదపిచన జానే స్తుతి కథ. స్తుతి కథ అంటే పురాణాలు అలాంటివి. స్తుతులు అంటే స్తోత్రాలు, స్తుతి కథలు అంటే పురాణాలు. మనకు పురాణాలు కూడా తెలియవమ్మా అంటారు శంకరాచార్యులు వారు. నజానే ముద్రాస్తే. మనకి ముద్రలోనే ఉంటాయి. పొద్దున గాయత్రి సంధ్యావందనం చేసేటప్పుడు సుముఖం సంపుటింగ్ చేయవ ఇవన్నీ మనం చేస్తాం కదా, ఆ ముద్రలు ఉంటాయి. ఆయనకి ఆ ముద్రలు కూడా తెలియదు. ఇవన్నీ తెలియకపోతే పర్లేదు, ఒక్కటి తెలిస్తే చాలు. ఇందాక నేను చెప్పాను ఏమిటది? ఏడవడం. ఆయన అంటారు తదపిచన జానే విలపన. అమ్మ నాకు ఏడవడం కూడా తెలియదమ్మా వీటితో పాటు అంటారు శంకరాచార్యులు. కానీ ఒక్కటి మాత్రం తెలుసమ్మా అన్నారు. ఏమిటంటే
పరం జానే మాత త్వదనుసరణం క్లేశహరణం. అమ్మ నీ చేయి పట్టుకుని వెళ్ళాను, అదొక్కటి చాలమ్మా, అదొక్కటి పట్టుకుని వెళ్ళగలిగితే దేని నుంచి అయినా నువ్వు దాటించేస్తావు. ఒక్క విషయం మాత్రం తెలుసమ్మా, ఇవేవి తెలియవు అన్నారు శంకరాచార్యులు. ఎంత అద్భుతమైన మాట. ఆఖరి మాట చూడండి, పరం జానే మాత త్వదనుసరణం క్లేశహరణం. అది వేలు పట్టుకుని వెళ్ళాలంటే చాలమ్మా నాకు ఇంకా, ఎంత భరోసా ఇస్తుంది మాట. ఇప్పుడు ఇందులో చమత్కారం చూద్దాం. ఏమిటంటే అసలు శంకరాచార్యుల వారికి యంత్రాలు తెలియవా? ఎంత ఘోరమైన మాట ఇది. శంకరాచార్యుల వారు మీకు తెలుసో లేదా, ఇక్కడ జంబుకేశ్వరం అని శ్రీరంగం పక్కనే ఒక క్షేత్రం ఉంటుంది. దాన్ని తిరువణిక్కావిలలో ఏదో అంటారు తమిళ్లో, జంబుకేశ్వరం అంటారు. పంచభూత లింగాల్లో ఒక క్షేత్రం. అక్కడ అఖిలాండేశ్వరి అని ఒక అమ్మవారు వెలిసారు. ఆ అమ్మవారి తీవ్రతని ఎవరు తట్టుకోలేకపోయారు. అసలు పురుషులు ఎవరో అమ్మవారి ముందుకు వెళ్ళగలిగేవారు కాదు, పరమేశ్వరుణ్ణి తప్ప ఆవిడ ఎవరిని రానిచ్చేది కాదు. దాంతో ఇప్పటికి కూడా మీరు చూస్తే జంబుకేశ్వరంలో అర్చక స్వామి, జంబుకేశ్వరంలో మీరు మధ్యాహ్నం 12 గంటలకు చూసినప్పుడు చీర కట్టుకుని వెళ్ళి నివేదనకి వెళ్తారు. అంత తీవ్ర అమ్మవారిని శంకరాచార్యుల వారు ఏం చేశారంటే తీవ్రతని తగ్గించాలి, ఎవరు తట్టుకోలేకపోతున్నారని చెప్పి ఆ అమ్మవారి శక్తిని దాదాపుగా తీసేసి ఇక్కడ చెవులకి 2 శ్రీచక్ర తాటంకాలు చేయించారు. మీరు ఇంటర్నెట్లోకి అంటే ఇప్పుడు ప్రవచనం చెప్తున్నప్పుడు చేయకండి, ఇది అయిపోయిన తర్వాత గూగుల్లోకి వెళ్ళి జంబుకేశ్వరం అఖిలాండేశ్వరి అని కొట్టండి. అమ్మవారి మూర్తి వస్తుంది, భలే ఉంటుంది. అమ్మవారి ముఖం ఇంత ఉంటే ఆ మూర్తిలో ఈ తాటంకాలు ఇంత అంత ఉండి శ్రీచక్ర తాటంకాలు ఉంటాయి. ఆయన ఏం చేస్తారు, ఆ మొత్తం శక్తిని తీసుకొచ్చి ఆ శ్రీచక్ర తాటంకాల్లో నిక్షిప్తం చేస్తారు శంకరాచార్యులు. అయినా సరే ఆ అమ్మవారు ఇంకా తీవ్రత తగ్గకపోయేసరికి ఆయన చేసి ఇంకో అద్భుతమైన ప్రక్రియ ఏమిటో తెలుసా, మీరు ఆలయంలోకి వెళ్ళిపోండి, అమ్మవారు ఉన్న ప్రాకారానికి బయటకు వచ్చేస్తే సరిగ్గా అమ్మవారి కళ్ళ నుంచి ఇలా ఒక గీత తీస్తే ఎదురుగుండా పెద్ద గణపతి ఉంటాడు, ఆయన కళ్ళ వరకు అంటే ఎదురుగుండా కుమారుణ్ణి చూస్తూ ఉంటుంది కనుక అమ్మవారికి ఆ తీవ్రత ఉండదు కదా, కొడుకు కదా. అలాంటి ప్రక్రియ చేసి అమ్మవారి తీవ్రతను తగ్గించి ఇప్పుడు మనం జంబుకేశ్వరం వెళ్ళి పంచభూత లింగాల్లో అఖిలాండేశ్వరి దేవిని చూస్తున్నామంటే దానికి శంకరాచార్యుల వారికి తెలిసిన యంత్రశక్తి, యంత్రాల యొక్క మర్మమే కారణం. అంతోటి శంకరాచార్యుల వారు నా మంత్రం నో యంత్రం, అమ్మ నాకు యంత్రాలు అంటే ఏమిటో తెలియవమ్మా అని ఎంత సింపుల్గా చెప్పేసారు చూడండి. అలాగే ఇంక ఎన్ని చోట్ల మీరు చెన్నై వెళ్తే కనుక చెన్నై అవుట్స్కర్ట్స్లో మాంగాడు అనే ఒక అద్భుతమైన క్షేత్రం ఉంది. మీలో ఎంతమందికి తెలుసో తెలీదు. ఆ మాంగాడు అక్కడ అమ్మవారు పంచాగ్ర కూర్మ ప్రస్థానం అని ఒకటి చేశారు శంకరాచార్యుల వారు. అష్ట ధాతువులు తీసుకొచ్చి వాటితో అసలు ఆ కూర్మ ప్రస్థానం చాలా విచిత్రంగా ఉంటుంది, అది దర్శించుకుంటేనే పాపక్షయం అవుతుంది అని చెప్పారు. అంత శక్తివంతమైన శ్రీయంత్రం అది కూర్మ ప్రస్థానంలో ఉంటుంది అన్నమాట. మేరువు కూర్మం మీద ఉంటుంది, చాలా విచిత్రంగా ఉంటుంది. ఆ యంత్రాన్ని పెట్టిన కూడా శంకరాచార్యుల వారు. అలాంటి శంకరాచార్యుల వారు నాకు యంత్రాలు తెలియవన్నారు. అలాగే స్తోత్రాలు వారు ఇచ్చినవి వేల కొలది స్తోత్రాలు. ఒక్కొక్క ఆలయంలో దేవీ దేవతలు అమ్మయ్య శంకరాచార్యుల వారు వస్తున్నారా, ఈరోజు నా మీద ఒక స్తుతి చేస్తారా, అది నిలిచిపోతుంది చిరస్థాయిగా అనుకునే స్థాయి స్తోత్రాలు చేసి ఇచ్చిన శంకరాచార్యుల వారు నజానే స్తుతి మహో అంటున్నారు. ఏమిటండి ఎందుకు ఇలా చెప్తున్నారు అంటే చాలా జాగ్రత్తగా వినండి. ఇది శంకరాచార్యుల వారి సాహిత్యంలో మీరు సౌందర్య లహరి తీసుకున్నా సరే, శివానంద లహరి తీసుకున్నా, ఇది అపరాధ క్షమార్పణ స్తోత్రం తీసుకున్నాం, వీటిలన్నిటిలో ఒక చమత్కారం ఉంటుంది. ఏమిటంటే ఆయన అన్ని ఫస్ట్ పర్సన్లో అమ్మ నాకు తెలియదు నాకు తెలియదు నాకు తెలియదు మమ్మల్ని అనుగ్రహించు అని రాస్తారు శంకరాచార్యులు వారు. అది ఎందుకు అలా రాస్తారు అంటే ఆ స్తోత్రం ఎవరైతే కూర్చుని చదువుతున్నారో వాళ్ళు చెప్పినట్టు ఉంటుంది. అది శంకరాచార్యుల వారి గొప్పతనం. మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే సౌందర్య లహరిలో కూడా బోల్డ్ చోట్ల తనోతు క్షేమం నహ మాకు అన్ని చోట్ల మాకు అని చెప్తూ ఉంటారు. అంటే ఏమిటంటే శంకరాచార్యుల వారికి అని కాదు, శంకరాచార్యుల వారికి స్తోత్రాలు రావు యంత్రాలు రావు అంటే హాస్యాస్పదం, ఆయనకి రాకపోవడం ఏంటి. కానీ ఈ స్తోత్రం మనం కూర్చొని చదవడం మొదలుపెట్టాం అనుకోండి, అప్పుడు అక్కడ మనం ఫస్ట్ పర్సన్ నమంత్రం నో యంత్రం, అమ్మ నాకు యంత్రాలు రావమ్మా, నాకు స్తోత్రాలు రావమ్మా, అవన్నీ మన వైపు నుంచి కరెక్ట్. ఎంతనా మనకి ఏం తెలుసు, యంత్ర విజ్ఞానం ఏమి తెలుసు, ఇంట్లో యంత్రాలు పెట్టేసుకుంటాం కానీ దానికి ఎన్ని నియమాలు పాటించాలి, ఎలా పోషించాలి అవన్నీ మనకి తెలియవు కదా. అలాగే స్తోత్రాలు చదివేటప్పుడు ఎన్నిసార్లు తప్పులతో చదివేస్తూ ఉంటాము మనం. అవన్నీ కూడా అమ్మవారి ముందు చెప్పుకొని అమ్మ ఇదమ్మా నా పరిస్థితి అని మనం చెప్తే ఎలా ఉంటుందో అలాగా స్తోత్రాన్ని రాసిచ్చారు. అది శంకరాచార్యుల వారి గొప్పతనం. ఈ స్తోత్రాన్ని మీరు రాత్రి చదవడం మొదలు పెట్టారనుకోండి, మీరు మాట్లాడుతున్న
ఉంటుంది అమ్మవారితో. మధ్యలో శంకాఖర్లో అంటారు, అమ్మాయి ఏవి రాకపోయినా పర్లేదమ్మా, నీ చెయ్యి ఒక్కటి పట్టుకున్నాను కదా నాకు చాలమ్మా. చూడండి, పిల్లవాడు నాకు రోడ్డు క్రాస్ చేయడం రాదు, నాకు ట్రాఫిక్ సిగ్నల్ అంటే ఏమిటో తెలియదు, నాకు వెహికల్స్ ఎటుపక్క నుంచి వస్తాయో తెలియదు, ఏమీ పట్టించుకోగల అమ్మ చెయ్యి ఒక్కటి పట్టుకుని కబుర్లు చెప్తూ ఉంటే అమ్మ రోడ్డు దాటించి క్షేమంగా తీసుకెళ్ళి పక్కన దింపేస్తుంది, అంతేనా? ఆ అనుభూతిని పరంజానే మాత త్వదనుసరణం క్లేశహరణం అన్నారు. ఎంత అద్భుతమైన సాహిత్యం ఇది శంకరాచార్యులు వారు రాస్తే. ఇది చదువుతూ ఉంటే నాకు ఒక విషయం గుర్తొస్తుంది. దేవి భాగవతంలో అనుకుంటే ఒక కథ ఉంటుంది. ఏమిటంటే, ఒక చిన్న పిల్లవాడు ఉంటాడు, బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన అతను, కానీ పాపం అతనికి మేధస్సు ఉండదు, ముద్దు అనమాట పాపం అబ్బాయి. దాంతో తండ్రి వేదం నేర్పుదామని ఎంత ప్రయత్నించినా సరే ఆ పిల్లవాడికి వేదం ఎక్కకపోతే ఆ బాధతో తల్లి ఒక మంత్రం కూడా చదవలేకపోతున్నాడు, ఏమిటో చదువు రావట్లేదు అని చెప్పి ఆ బాధతో పాపం తండ్రి చనిపోతే ఇంకా తల్లి చూసుకుంటుంది. ఎందుకంటే తల్లికి ముద్దైనా సరే మహామేధావైనా సరే పిల్లవాడే కదా, తల్లి ప్రేమే. పాపం ఆ తల్లి చూసుకుంటుంది. కొంతకాలం అయ్యేసరికి జబ్బు చేసి ఆ తల్లి కూడా చనిపోతే ఇంటే చిన్న పిల్లవాడు, వీడు ఎలా బతుకుతాడు రా అని చెప్పి వెళ్ళిపోయే ఆఖరి క్షణంలో వాడు పిలిచి, నాన్న నువ్వేమీ లేదు, అమ్మవారి పాదాలు పట్టుకో చాలు, ఆ తల్లి నిన్ను కరుణిస్తుంది అని చెప్పేసి చనిపోతుంది. వాడు అదృష్టం ఏమిటంటే మంత్రాలు చెప్పినా రాలేదు, వేదం చెప్పినా రాలేదు, ఏమి రాలేదు, కానీ తల్లి చెప్పిన ఈ మాట మాత్రం నాటుకుపోయింది. మనం అమ్మవారి పాదాలు పట్టుకోవాలంటే సర్లే ఒకటో తెచ్చుకుందాం అనుకుంటాం. పాపం వాడు ఏమిటంటే అమ్మవారు ఎక్కడ ఉంటారు అని చెప్పి వెతుకుతూ అడవికి అడ్డం పడి వెళ్ళడం మొదలుపెట్టాడు. చిన్నపిల్లవాడు, క్రూర మృగాలు ఉన్నాయి ఏమన్నా పట్టించుకోలే, ఒకటే ఆశయం అనమాట, ఏమిటంటే అమ్మవారు ఎక్కడున్నారో పట్టుకోవాలి. పాపం అలా తిండి లేదు, తిప్పలు లేదు, రాత్రి లేదు, పగలు లేదు, జంతువులు లేవు, అడవిలో అడ్డం పడి నడిచేసి వెళ్ళిపోతున్నాడు చిన్న పిల్లవాడు. ఎవరికి మొట్టమొదటి బాధ వేస్తుంది? అమ్మవారికి వేస్తుంది. అందుకే ఆవిడ అమ్మవారి జగజ్జనని అయింది, అంతే కదా. వెంటనే అమ్మవారికి బాధ వేసేసి, అయ్యయ్యో పాపం వీడు ఇంత కష్టపడిపోతున్నాడు నా పిల్లవాడు, ఏదో ఒకటి చేసేసి వీడి ముందు నా దగ్గరికి చేర్చుకోవాలి అనుకుంది. ఏం చేయాలి? వీడికి ఒక మంత్రం రాదు, ఒక బీజాక్షరం రాదు, ఏమీ రాదు. ఈ లోపల ఏమైంది, పక్క రోజు ఎవరో వేటగాడు ఒక అడవి పంది మీద బాణం వేస్తే ఆ బాణం తగిలేదు బాధతో. పందులు చూడండి ఒక రకంగా ఈ అని అరుస్తాయి కదా, అలా అరవడం మొదలుపెట్టింది అడవి పంది. ఆ పక్క నుంచి వెళ్తూ ఈ కుర్రవాడు చూసి వీడికి ఆ అరుపు చెవికి ఎక్కేసి, ఇంకా ఇదేదో భలే విచిత్రంగా ఉందని ఈ ఈ ఈ అంటూ ముందుకు వెళ్ళడం మొదలుపెడితే అమ్మవారు ఏం చేస్తారు, పోలేదా పర్వాలేదు ఈ అని నువ్వు అన్నావు కదా, పక్కన సున్నా నేను పెట్టుకుని నీకు పాస్ మార్కులు వేసేసి తీసేసుకుంటాను, ఈమనే బీజాక్షరం చేసేసి ఈమనే బీజాక్షరంతో వచ్చే శక్తి అంతటి వాడికి ఇచ్చేసారు అమ్మవారు. ఏం చేస్తే నా కురవాడు అంటే ఏమీ చేయలేదు, అమ్మవారి పాదాలు పట్టుకున్నాడంటే. అదే చెప్తున్నారు, పరంజానే మాతః త్వదనుసరణం క్లేశహరణం. మనకు కూడా జీవితంలో ఎన్నో కష్టాలు వస్తాయి. ఎప్పుడు మనం చేసే దిక్కుమాలిన పని ఏమిటో తెలుసా, కష్టం రాగానే సానుభూతి కోసం ప్రయత్నిస్తాం. ఎప్పుడు కూడా చూడండి, మనకి పెద్ద కష్టం వచ్చింది అనుకోండి, ఇంటికి ఎవడొచ్చినా సరే ఏదో తిరుపతి లడ్డు గుచ్చుకొస్తే ఆ లడ్డు పక్కన పెట్టి ఏదో ఒక మాటలో మొత్తానికి ఆ కష్టం తీసుకొచ్చేసి వాళ్ళ దగ్గర మొత్తం ఒకసారి ఏడ్చేస్తాం. లేకపోతే పక్కింటి వాళ్ళు తలుపు కొట్టి, ఏమండి బాగున్నారా, ఏం చేస్తున్నారు అని లోపలికి వెళ్ళి మన కష్టం అంతా ఏకరవ పెట్టేస్తాం. ఇవన్నీ చేస్తే గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి చులకన అవుతాను తప్ప సానుభూతి రాదు. ఊరికే వాళ్ళు అక్కడ సానుభూతి చెప్తారు కానీ చులకన అయిపోతాం. మీకు అలా బాధ వస్తే అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆడవండి. ఎందుకంటే ఆ చెయ్యి పట్టుకున్నారంటే త్వదనుసరణం క్లేశహరణం. అది ఎలా ఆడవాలో నేర్పించేదే దేవి అపరాధ క్షమాపణ స్తోత్రం. అందరికీ నేర్చుకోవాలనిపిస్తుందా? తప్పకుండా నేర్చుకోండి, చాలా గొప్ప స్తోత్రం. ఇందులో 9 ఎన్నో శ్లోకాలు ఉన్నాయంటే, చిన్న స్తోత్రం కానీ మనస్సుని హత్తుకునే స్తోత్రం. తర్వాత చెప్తారు చూడండి. విధేరజ్ఞానేన ద్రవిణ విరహేణ లసతయా విధేయా సత్యత్వా తవ చరణయోర్యాచ్యుతిరభూత్ తదేతక్షంతవ్యం జనని సకలోద్ధారిణే శివే కుపుత్రో జాయేత క్వచితపి కుమాతాన భవతి. అసలు ఈ ఆఖరి పాదం ఎంత ప్రఖ్యాతమైందో, కుపుత్రో జాయేత క్వచితపి కుమాతాన భవతి అని. చాలా అద్భుతమైన పాదం, శంకరాచార్యుల వారు మాత్రమే రాయగలరు అలాంటివి. సరే, ఇందులో ఏం చెప్తున్నారు అంటే, విధేర్ అజ్ఞానేన, నాకు ఆ ప్రాసెస్లో ఎలాగో తెలియదమ్మా, ద్రవిణ విరహేణ లసతయ, పోనీ నా దగ్గర డబ్బులు ఏమి లేవమ్మా నీ కోసం పెడదామంటే, విధేయ అసత్యత్వ తవ చరణ యోధ్యాచ్యుతిరభూత్. మనం సామాన్యంగా ఎప్పుడు ఏనాడు కష్టం వస్తే తప్ప, లేకపోతే పూజా మందిరం దగ్గరికి వెళ్ళని వాళ్ళు చాలామంది మనలో ఉంటాం.
మన అందరిలోనూ చాలా మంది కష్టం వచ్చిందనుకోండి వెంటనే పూజా మందిరం దగ్గరికి పరిగెడతాం. ఏ కష్టం రాకుండా హాయిగా ఉన్నన్ని రోజులు ఎవడు పొరపాటున పూజా మందిరం అంతా బూజు పెట్టేసి అగరబత్తి పొగ ఇది పడిపోయి బూడిద వాడిపోయిన పువ్వులతో ఆ దీపం నుంచి కారిపోయిన నూనె న్యూస్ పేపర్ అంతా అయిపోయి అలా ఉంటే పూజా మందిరం అలాగే ఉంటుంది. కష్టం వచ్చిందంటే మాత్రం ఆ రోజు మొత్తం తుడిచేసి పూజా మందిరం మొత్తం అన్ని కడిగేసేసి సరిగ్గా పెట్టుంచుతాం, అంతేనా? అలాంటి మనం ఒక 50 ఏళ్ళైనా ఎప్పుడో అయ్యాక ఆ మనస్సులో మాట అమ్మవారికి ఎలా చెప్పాలో నేర్పిస్తున్నారు చూడండి. సామాన్యంగా మనం భగవంతుని పాదాలు వదిలేయడానికి 3 వంకలు చెప్తాం. ఒకటి ఏమిటంటే విధేరజ్ఞానేన, అమ్మ నాకు పూజ ఎలా చేయాలో తెలియదమ్మా, అందుకని నేను పూజ చేయడం మానేశాను అంతే, లేకపోతే నీకు బ్రహ్మాండంగా చేసేవాళ్ళని చేయడం రాదమ్మా, విధేరజ్ఞానేన నాకు తెలియదు అంటాం. ఇది ఒక వంక పూజ మానేయడానికి. చాలా మందిని అడిగి చూడండి మీరు, పూజ ఎందుకు చేయట్లేదంటే అమ్మో లలితా సహస్రనామం చదివితేట తప్పులు చదివితే కొంపలు అంటూ పోతాయిట, అందుకని నేను చదవట్లే. తప్పులు చదివితే కొంపలు అంటూ పోతాయి నేను చదవట్లేదు అనే బదులు తప్పులు చదవకుండా నేర్పించిన వారు. ఉదాహరణకి తల్లి అనంతలక్ష్మి గారు ఒక వీడియో చేసి పెట్టారు. అందులో లలితా సహస్రనామం తప్పులు ఎలా లేకుండా చదవాలో, సంధులు ఎలా విడగొట్టుకోవాలో అన్ని చెప్తూ చక్కగా వీడియో చేసి పెట్టారు. నేను చూసి నేర్చుకోవచ్చుగా. నేర్చుకో. లలితా సహస్రనామం తప్పులతో చదివితే ప్రమాదం అంట, అందుకని చదవడం మానేద్దాం. ఆ డెసిషన్ తీసేసుకుంటాం. విధేరజ్ఞానేనా. చూడండి శంకర్ల వారు ఎత్తి చూపిస్తారు మనం చేసేది. ఎందుకండి అసలు ఆ ప్రాసెస్ రావాల్సిన అవసరం ఏమిటి? మన కన్నప్పని తీసుకోండి. ఏ వేదంబు పఠించలోత భుజగం వేశాస్త్రమున్ సూచ తానే విద్యాభ్యాసం వనరించకరి చెంచేమంతా మోహించను. అంటే సాలీడు వేదాలు చదువుకుని వచ్చిందా? ఈ పాము వెళ్ళి శాస్త్రాలన్నీ చదువుకుందా? విద్యాభ్యాసం చేసిందా? ఏనుగు. చెంచు కన్నప్ప ఏ మంత్రం చదివాడు? బోధా విద్భావ నిధానములు చదువులయ్యా కావు నీపాద సంసేవాసక్తియే కాక జంతు తతికిన. అక్కడ జంతువులు అంటే మనందరం పశువులము, ఆయన పశుపతి. అక్కడ చెప్తున్నారు ఆయన ఏమిటంటే ఏమి స్తోత్రాలు వేదాలు ఏమి అక్కర్లేదు, నీ పాదాల దగ్గర మనస్సు నిలపగలిగితే చాలు అని. అది నిలపకుండా మనం ఎంతసేపు విధేరజ్ఞానేనా, నాకు ఏమీ రావు తల్లి. ఇంకొకటి చెప్పేది ఏమిటంటే ద్రవిణ విరహేణాలసతయ, అమ్మ నాకు ఖర్చు పెట్టడానికి డబ్బులు లేవమ్మా అందుకే నేను పూజ చేయట్లేదు. ఇలా చెప్పేవాళ్ళు మన ఛానల్లో కూడా చాలామంది ఉన్నారు. నాకు అప్పుడప్పుడు మెయిల్స్ రాస్తూ ఉంటారు. మన ఛానల్లో పూజలన్నీ ఎలా ఇచ్చామో మీకు తెలుసు కదా. ఎక్కడ మీకు ఖర్చు అవ్వక్కర్లేకుండా మీ ఇంట్లో మీరు కూర్చొని మీ ఇంట్లో ఉన్న పదార్థాలతో, ఒక కొబ్బరికాయతోనో అరటిపండుతోనో పూజ ఎలా చేసేసుకోవాలి అనేది చెప్పాం. అయినా సరే మాకు విచిత్రంగా ఛానల్కి మెయిల్స్ పంపిస్తూ ఉంటారు కొంతమంది. గురుగారు నాకు ఈ కష్టం ఉంది, దాదాపు 10 సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్నాను, ఎంతమంది దగ్గరికో వెళ్ళాను, ఎన్నో శాంతులు చేయించాను, ఎంతో డబ్బు ఖర్చు పెట్టా, అయినా నాకు తీరట్లేదు, మీరే మార్గం చెప్పాలి. మార్గం అంటే దయచేసి నాకు పూజలో వేవి చెప్పకండి, ఎందుకంటే నా దగ్గర డబ్బులు లేవు చేయడానికి, ఇంకేదైనా మార్గం చెప్పండి. అంటే ఏంటంటే అదొక షార్ట్ కట్ కావాలన్నమాట. ఈ పూజ చేయడానికి నాకు కుదరదు, నా దగ్గర డబ్బులు లేవు. ఏం ఖర్చు అవుతుంది పూజకి? ఒక కర్పూరం, ఒక అగరబత్తి, ఇన్ని పువ్వులకి ఏం ఖర్చు అయిపోతుంది చూడండి. అక్కడ ద్రవిణ విరహేణాలసతయ. మీకు ఒక ఉదాహరణ చెప్తా. చందోలు శాస్త్రి గారు తెలుసా మీలో చాలా మందికి? తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు అని తెనాలి దగ్గర చందోలు అని గ్రామంలో ఉండేవారు మహనీయుడు. ఆయన మీకు తెలిసే ఉంటుంది, మీలో చాలా మంది చూసే ఉంటారు. వారు దేహం విడిచిపెట్టినప్పుడు చితి అంటిస్తే చితి మంటల్లోంచి దేవతా స్వరూపం వచ్చి ఆకాశంలోకి వెళ్ళిపోతే ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలు ఫోటో తీసి వేసే కూడా అవి పెద్దవి. ఆ మహనీయుడి జీవితంలో విచిత్రమైన సంఘటన జరిగింది. ఆయన వివాహం అయ్యాక దేశాటనానికి వెళ్ళారు. వెళ్ళి మహాపండితులందరినీ ఓడించి మళ్ళీ వెనక్కి వచ్చాక తీరా ఇంటికి వచ్చేసరికి భార్య చెప్పింది, ఏమంటే మన కటిక పేదరికము, వారు అన్ని జైత్రయాత్రకి వెళ్ళినా సరే ఏం సంపాదించుకురాలి, కీర్తి జ్ఞానం అంతే అలాంటి వాళ్ళకి, అంతే తప్ప వాళ్ళకి దీని మీద వ్యామోహం ఉండదు. ఇందాక వారు ఎవరో చెప్పారు చూడండి, సూర్యుడికి అభిముఖంగా నడవడం, వెనక్కి తిరిగి నడవడం, వాళ్ళ జీవితాలన్నీ అంతే, అలాంటి ముక్త పురుషులు వాళ్ళు. అయితే భార్య తినడానికి కూడా తిండి లేదండి, కటిక పేదరికంతో ఉన్నాము అంటే అప్పుడు వారు ఆలోచించి ఏం చేద్దాము అని తంత్రశాస్త్రంలో ఒకటి ఉంది. అదేమిటంటే మయూరశిఖి అని ఒక మూలిక ఉంటుంది. ఆ మూలిక అస్తమానం కనిపించదు, అదొక ప్రత్యేకమైన తిథి రోజు మాత్రమే కాసేపు కనిపిస్తుంది రాత్రి ఒక సమయంలో, తర్వాత మళ్ళీ అదృశ్యంగా ఉంటుంది అంతే ఆ మూలిక, దాన్ని గుర్తుపట్టలేరు అన్నమాట. ఈయన తంత్రశాస్త్ర గ్రంథాలు అవన్నీ బ్రహ్మాండంగా చదివేసుకున్నాయని కదా, దాంతో మయూరిశిఖ మూలిక కానీ తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఇంకా అసలు దారిద్ర్యం అనేది ఉండదు. అంటే ఇప్పుడు మీకు చెప్పాను కదా అని మార్కెట్లోకి వెళ్ళి మయూరశిఖ ఎక్కడ దొరుకుతుంది అని అడగండి. మీరు అడగడం మొదలు పెడితే ఏదో ఒక చెట్టు వెళ్ళి మయూరశిఖ అని చెప్పి అమ్మేసే బోళ్ళంత మంది ఉన్నారు మోసగాళ్ళు. మహాత్ముల చరిత్రల్ని విని నమస్కారం పెట్టుకోవడం అంతే. మనకి ఒక చోట అంటారు, యూ షుడ్ నాట్ ఇమిటేట్ అజ్ఞాని, యూ కెనాట్ ఇమిటేట్ జ్ఞాని. అందుకని జ్ఞానుల్ని మనం ఇమిటేట్ చేయకూడదు, వాళ్ళ చరిత్రలు విని నమస్కారం చేసుకోవాలంటే. సరే, ఇంతకీ మయూరిశిఖ అనే మూలిక గురించి వారు పరిశోధన చేసి అది ఎక్కడ ఉంటుంది అనేది కనుక్కుని ఆ తిథి రోజు రాత్రి అక్కడికి వెళ్ళారు.
వెళ్ళి ఆ మూలిక కనిపించింది వారికి. దానికి ఒక లక్షణాలు ఉంటాయి అనమాట. చూసి ఆ మూలిక కనిపించి అమ్మ మూలిక కోసుకుందాం అనుకునే టైంకి ఒక చిన్న పిల్లవాడు అడ్డొచ్చి, ఇంత పిల్లవాడు అడ్డొచ్చి ఆ మూలిక కోసుకోకుండా ఆయన పాదాలకు అడ్డుపడ్డం మొదలు పెడితే, ఆయన తప్పుకో, ఇది కొంచెం సేపే ఉంటుంది, నాకు ఆ మూలిక కావాలి, తర్వాత అది అదృశ్యం అయిపోతుంది, కనిపించదు, అక్కడే ఉన్నా మనకు కనిపించదు అంటే నేను తప్పుకోనని చెప్పి ఆట పట్టించడం మొదలుపెట్టి ఆయన ముందుకు వస్తూ ఉంటే ఆయన ముందుకు వెళ్ళకుండా కాళ్ళకి అలా అడ్డుపడి ఏడిపించి అని ఎంత ప్రయత్నించినా తీసుకోవడానికి లేకుండా చేస్తే చివరికి ఆ మూలిక కాస్త అదృశ్యం అయిపోయింది, తిథి అయిపోయింది. అంతా అయినా నా కర్మకు వచ్చావు కదయ్యా, మళ్ళీ తిథి ఎప్పుడు వస్తుంది, ఎన్ని నెలల పాటు వేచి చూడాలి నేను, దురదృష్టవశాత్తు నువ్వెక్కడ తగిలావయ్యా బాబు నా దౌర్భాగ్యానికి అన్నారు. అనేసరికి ఆ కుర్రవాడు నవ్వుతూ, నీకు సంపద కావాలంటే మూలికలు ఇవన్నీ కావాలా, ఎవరికా పాదాలు పట్టుకోవాలో నీకు తెలియదా అని చెప్పాడు. చెప్పేసరికి ఆశ్చర్యపోయి, ఏం చేయాలంటే, ఏం రోజు చదువుతున్నావే నీకు తెలియదా ఎవరి పాదాలు పట్టుకోవాలో ఏం చేయాలో అని చెప్పి అదృశ్యం అయిపోతూ ఉంటే ఆ పిల్లవాడికి 3 తలలు కనిపించాయి. ఎవర్రా పిల్లవాడు 3 తలలు ఏమిటి ఇలా వెలిగిపోతున్నాడని ఇంటికి వెళ్ళాక మళ్ళీ గ్రంథాలు తిరిగేస్తే అక్కడ ఒక చోట తెలిసిన రహస్యం ఏంటంటే, మయూరిషికి మూలిక దత్తాత్రేయ స్వామి అధీనంలో ఉంటుంది. అంటే కనిపించింది ఎవరు? దత్తాత్రేయ స్వామి. మరి గురువు కదా, అందుకని ఈయన సవ్యాపసవ్య మార్గస్థ, పక్క మార్గంలోకి వెళ్తూ ఉంటే కాదు అని చెప్పి చేయిపుచ్చుకుని ఈ మార్గంలో పెట్టేసి, నీకు ఎందుకయ్యా మూలిక, నీకు ఇంట్లో ఉంది వెళ్ళు అని చెప్పి పంపించేస్తాడు. అప్పుడు ఈయన ఇంటికి వచ్చాక శ్రీ విద్యా గ్రంథాల్లో ఒక ప్రక్రియ ఉంది. ఏమిటంటే రోజుకి 27 సార్లు చొప్పున 3 రోజుల పాటు లలితా సహస్రనామం చేయగలిగితే అకుంఠిత దీక్షతోటి ఎటువంటి కష్టాన్నైనా అమ్మవారు నిర్మూలిస్తారు అని. అంటే ఇప్పుడు నేను అది చెప్పాను కదా అని మళ్ళీ ఉపవాసాలు చేసేసి అది కూడా మొదలు పెట్టకండి. నేను ప్రతిదానికి డిస్క్లైమర్లు ఎందుకు పెడుతున్నాను అంటే, మీరు ఆ వీడియోలో ప్రవచనాలు విని అలాంటి ఎక్స్పెరిమెంట్లు అన్నీ చేసేసి చివరికి ఏ కళ్ళలో తిరిగాక వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అయ్యి నన్నూరు గారు చెప్పారండి చేశాను. ఇలాంటి చంద్రోల్ శాస్త్రి గారి వంటి వారికి చెల్లుతాయి తప్ప మనబోటి వాళ్ళకి చెల్లవు. మనం ఒకసారి లలితా సహస్రనామం చేసినా మనస్సు నిలబెట్టి చేయగలిగితే మనకి అది చాలు. వారు 27 సార్లు చేసినా అలా చేయగలరు, మనం 27 సార్లు అలా చేయలేము. 2వ సారి చేయండి లలితా సహస్రనామం, మనకి ఆఫీస్ వ్యవహారాల్లో వారం రోజుల క్రితం చూసిన సినిమాలో గుర్తు వస్తుంది తప్ప అమ్మవారు గుర్తురారు. కావాలంటే పరీక్షించి చూసుకోండి. వారికి మహాత్ములకి చెల్లింది. దాంతో వారు ఒకసారి పూర్తి చేయగానే ఒక ఆవృత్తి, వారి దగ్గర ఏమీ లేదు, తినడానికి తిండి లేదు, వారికే లేదు, ఏం పెడతారు అమ్మవారికి? దాంతో ఇంత జలం తీసి చెంచాతో, అమ్మ నేను నీళ్లు తాగి బతుకుతున్నాను, నీకు కూడా అదే పెడుతున్నాను, యదన్నా పురుషేభంతో తదన్నా తస్య దేవత అంటుంది శాస్త్రం, నీకు అదే పెడుతున్నానమ్మా, నువ్వు కూడా అదే తిను అని చెప్పి అమ్మవారికి అలా పెడితే 3 రోజుల పాటు 3x27 చేశారు వారు, తిండి మానేసి చేస్తే. ఆఖరి రోజు ఇంకా శోష వచ్చి కళ్ళు తిరిగి పడిపోతే 27 సార్లు అయ్యాక అప్పుడు అమ్మవారు స్వప్న దర్శనం ఇచ్చి, నాన్న ఎందుకురా ఇంత కష్టపడతావు, మూలికలు చెట్లు అని తిరుగుతావు, నేను లేనురా నీకు, ఏది నీ ఉత్తరీయం పట్టరా నాన్న అని చెప్పి ఆయన ఉత్తరీయం పడితే స్వప్నంలో 3 పిడికేళ్లతో అమ్మవారు బియ్యం వేస్తారు. అందులో వేసేసరికి ఈయన లేచి చూస్తే విచిత్రంగా ఆయన పక్కనే ఉన్న ఉత్తరీయం మీద బియ్యం ఉంది. ఇంకా ఓహో అమ్మవారు కరుణించారు అనుకున్నారు. విచిత్రం, అది పూర్తి ఆయన బయటకు వచ్చారు కాళ్ళు చేతులు కడుక్కోవడానికి. వెంటనే బయట ఒక బండి వచ్చాగి, ఫలానా జమీందారు వారు మిమ్మల్ని పురాణం చెప్పమని పిలుస్తున్నారండి అని పిలిచారు. వెళ్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈయన పురాణం బ్రహ్మాండంగా చెప్తారు, చెప్పేశారు మొత్తం అంతాను. అయ్యేసరికి అంతా అయ్యాక వారు సన్మానించి పంపిస్తే ఇంటికి వచ్చాక వీధి తలుపు తెరుద్దామంటే తెరుచుకోవట్లేదు. ఇదేమిటి అని వెనక వైపు నుంచి వచ్చి చూస్తే లోపల వైపు నుంచి ఆ తలుపుకు అడ్డంగా ధాన్యం బస్తాల కొద్దీ దింపేసి వెళ్ళిపోయారు జమీందారు పరివారం. బస్తాల కొద్దీ ధాన్యం, కూరగాయలు అన్నీ ఇంకా కొన్ని సంవత్సరాల పాటు చూసుకోక్కర్లేని విధంగా. ఇప్పుడు చందోల్ శాస్త్రి గారు చెప్పండి, ఏ నైవేద్యం పెట్టారు, ఎంత పెట్టారు? మంచినీళ్ళు అంతేనా? అంటే అర్థమవుతుంది కదా, విధేరజ్ఞానేన ద్రవిణ విరహేణ, మన డబ్బులేని అమ్మవారికి అవసరం లేదు. కాకపోతే తర్వాత అంటున్నారు, విధేయాసిత్యత్వ తవచరణ యోర్యాచ్యుతిరకూతి. ఇది ఒక్కటి మాత్రం కరెక్ట్. ఏమిటంటే మనం శక్తి, ఆసక్తి ఈ 2 లేకపోవడం వల్ల ఎప్పుడు పూజ చేయాలి. అది మాత్రం శంకరాచార్య. ఇదంతా మన మనస్సును తీసి అమ్మవారి ముందు బయట పెడుతున్నారు. చూడండి, మనం ఎప్పుడు పూజ ఎగ్గొట్టాము అంటే, అమ్మ నాకు శక్తి లేదమ్మా, లేకపోతే నాకు ఆసక్తి లేదు. శక్తి కూడా కాదు, శక్తి మనందరికీ ఉంటుంది, ఆసక్తి ఉండదు. శక్తి లేదు అనుకున్న సమయంలో ఒక సూపర్ హిట్ సినిమా టీవీలో పెట్టండి, ఎంత ఆవలించుకుంటూ అయినా హాయిగా చూసేస్తాడు. అది ఎవడైనా అంతే. మన అందరం, నేను మీ గురించి చెప్పట్లే, అందరము అంటున్నాను.
కానీ ఆసక్తి లేదు, శక్తి లేదు. తవ చరణ యోర్యాచ్యుతిరభూత, అందుకే నీ పాదాలు వదిలేశానమ్మా. తదేత క్షంతవ్యం జనని సకలోద్ధారిణే శివే. అమ్మ ఇది ఒక్కటి మాత్రం నన్ను క్షమించమ్మా. నువ్వు ఎవరు అంటే సకలోద్ధారిణి, ఎలాగ పతనం అయిపోతున్న వాళ్ళని, ఎలాంటి వాళ్ళైనా సరే ఉద్ధరించే తల్లి. ఇంకా అమ్మవారిని ఇంత స్తోత్రం చేసినా ఆవిడికి సంతృప్తి చెందదు. ఆవిడికి సంతృప్తి కలిగేది ఒక పదం వల్ల, ఏమిటంటే శివే. సకలోద్ధారిణే శివే. ఆ పదాన్ని ఎంత అద్భుతంగా చేశారో చూడండి. అమ్మవారికి అమ్మా నువ్వు గొప్ప, అమ్మా నువ్వు ఇది, అమ్మా నువ్వు జగజ్జనవి ఎన్ని చెప్పండి, బాగానే ఉందిరా నాయన అందరూ చెప్తున్నారు అంటుంది. శివే అనగానే శివుడి శబ్దం వినిపించగానే బాగుందిరా ఏమిటి చెప్పు అంటుంది. శివుడు అంటే అమ్మవారికి అంత ప్రీతి. అందుకని చూడండి శంకరాచార్యులు వారు తీసుకొచ్చి సకలోద్ధారిణే శివే శివే అని ఎంత అద్భుతమైన సాహిత్యం అయింది. చెప్పడానికి ఒక్కొక్క పదం చెప్తున్నారు. తర్వాత అంటారు కుపుత్రో జాయేత క్వచితపి కుమాతాన భవతి. అమ్మవారు అడిగారు అనుకోండి, ఒరే నువ్వు ఏనాడు నాకు పూజ చేయలేదన్నావు, ఏనాడు ఒక దండం పెట్టలేదన్నావు, కనీసం ఆసక్తి లేదన్నావు, నేను ఎందుకు కరుణించాలిరా నేను అని అడిగితే కుపుత్రో జాయేత క్వచితపి కుమాతాన భవతి. అమ్మ దుర్మార్గుడైన చెడ్డవాడైన కొడుకు పుడతాడేమో కానీ చెడ్డదైన తల్లి ఉండదు కదమ్మా. ఆ క్వాలిఫికేషన్ చాలా అనుగ్రహించేది. ఏమి రాస్తున్నారు చూడండి. అంటే ఒక లాయర్ నిలబడి కోర్టులో వాదిస్తాడు చూస్తారా, అలాగా శంకరాచార్యుల వారు మన తరఫున ఆ జడ్జి కింద అమ్మవారు ఉంటే మనం ఇక్కడ కూర్చుని ఉంటే మనం ఎలాగ అమ్మవారితో వాదించాలో ఆర్గ్యూ చేయాలో ఆయన చెప్పేస్తున్నారు. ఎందుకురా నిన్ను కరుణించాలి అంటే, అమ్మ చెడ్డ కొడుకు ఉంటాడమ్మా. ఇక్కడ కొడుకు అంటే బైదవే స్తోత్రంలో ఎక్కడైనా పుత్రుడు అని వచ్చినా అది పుత్రుడు పుత్రిక అందరికీ అంతే. ఆ స్త్రీలైనా చదవచ్చు, పురుషులైనా చదవచ్చు. అమ్మ చెడ్డ కొడుకుంటాడేమో కానీ చెడ్డ తల్లి ఉన్నది కదమ్మా. అందుకని ఆ ఒక్క క్వాలిఫికేషన్ చాలు, నేను చెడ్డ కొడుకుని, నువ్వు గొప్ప తల్లివి, అనుగ్రహించే తల్లి అని చెప్తున్నారు. ఎంత చమత్కారం, ఎంత దబాయింపు ఉంది చూడండి స్తోత్రంలో. ఇప్పుడు ఇంకా ఒక్కొక్క శ్లోకం చెప్పుకుంటూ ఉంటే రాత్రి 11 అవుతుంది, కానీ 3వ శ్లోకం చూద్దాం. దివ్యాం పుత్రాస్తే జనని బహవః సంతి సరళాః పరం తేషాం మధ్యే విరళతరలోహం తవ సుతః మదీయోయం త్యాగః సముచితమిదం నో తవ శివే కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతాన భవతి. అద్భుతమైంది. ఒక్కొక్కటి అసలు ఆర్ద్రత తెలుసుకుని చదివితే రాత్రి గుండె కరిగిపోతుంది, కలమటి నీళ్ళు వచ్చేస్తాయి. అంటారు పృథివ్యాం పుత్రాస్తే జనని బహవః సంతి సరళాః. అమ్మ ఈ భూమి మీద నీకు ఎంతో మంది పుత్రులు ఉన్నారు. వాళ్ళలో గొప్ప గొప్ప ఉపాసకులు, అద్భుతంగా పూజ చేసేవాళ్ళు, మహాత్ములు, ఆత్మజ్ఞానులు, శ్రీ విద్యోపాసకులు, అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారమ్మా. మహానుభావులు, సంతి మహాత్ములు ఎంతో. సంత్ తులసీదాసు, సంత్ కబీర్ దాస్ అంట, అలా సంతి అంటే మహాత్ములు. అలాంటి వాళ్ళు ఎంతో మందిని పుత్రులు ఉన్నారమ్మా. కానీ నేనేమిటో తెలుసా, పరంతేషం మధ్యే విరల తరలోహం తవ సుతః. వాళ్ళందరి మధ్యలోనూ అవకరం ఉన్నని పిల్లవాడు ఉంటాడు, వాడు నేనేనమ్మా. వాళ్ళందరూ కూడా మహాత్ములు ఎంతో మంది ఉంటే నేను ఒక్కడిని మాత్రం అవకరం ఉన్న పిల్లవాడిని తల్లి. మదీయోయం త్యాగః సముచితమిదం నో తవ శివే. అలాంటి నన్ను త్యాగం చేయకమ్మా దయచేసి. అంటే నేను ఇన్ని పాడు పనులు చేస్తున్నాను, ఇన్ని పాప పనులు చేస్తున్నా, మహాత్ములు బోళ్ళు మంది ఉన్నారు, నువ్వు ఆ మహాత్ముల వైపుకి దృష్టి పెట్టేస్తావేమో, కానీ అవకరం ఉంది కదా అని నన్ను వదిలేక తల్లి. చూడండి, ఇప్పుడు రమణ మహర్షి ఉన్నారు, వారు ఆత్మజ్ఞానులు. అయితే చిన్నప్పుడు అరుణాచలం పేరు విని ఇల్లు వదిలేసి వచ్చేసారు రమణ మహర్షి. వచ్చాక అరుణాచలేశ్వరుడు ఆలయంలోకి వచ్చాక ఒక్కసారి వెళ్ళి దర్శనం చేసేసుకుని, నాన్న నేను వచ్చేసాను నీ దగ్గరికి అని చెప్పి ఇంకా జీవితంలో ఎప్పుడు అరుణాచలేశ్వరుడు ఆలయానికి వెళ్ళలేదు ఆయన. ఆ దర్శనం ఒక్కటే అయిపోగానే, అంటే అక్కడ ఆలయంలో శివుడిని చూశాక లోపల శివుడు ఉన్నాడు అని ఆయనకి తెలిసిపోయింది. ఇంకా ఆయనకి ఆలయానికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది, మనబోటి వాళ్ళకైతే వెళ్ళాలి ఆలయానికి. ఆయన ఏం చేస్తారు, బయటకు వచ్చేసి, మీరు అరుణాచలేశ్వరుడు ఆలయంలో చూసుంటారు, మొదటి ప్రాకారంలో పాతాళలింగం అని ఒకటి ఉంది. అది ఇలాగ లోపలికి గుహలాగా ఉంటుంది అనమాట. ఇప్పుడైతే చక్కగా గుడిలా కట్టి మెట్లు అవన్నీ కట్టారు. ఆ కాలంలో తుప్పలు అవన్నీ ఉండే చిన్న గుహ ఉండేది. అదొక మహనీయుడి సమాధి. అక్కడికి వెళ్ళిపోయి కూర్చుని సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఆయన చిన్న గోచి ధరించి ఉండేవారు, అంతే కదా, నా బట్టలు కూడా ఉండేవి కదా. దాంతో ఏమైంది, అక్కడ పొదలు వాటితో తేళ్ళు జెరులు అవన్నీ వచ్చి రమణ మహర్షిని కుట్టడం ఈయనకి తెలియదు. దాంతో రమించిపోతూ బ్రహ్మంతో అలా ఉండిపోయారు. అది బాగానే ఉంది, ఏవో జంతువులు అయితే తెలియదు అనుకోవచ్చు. పిల్లలు వాళ్ళు కూడా చూసి, ఇదేంటి వీడెవడో అసలు కదలటం లేదు, ఇలా బొమ్మలో ఉన్నాడు, బొమ్మ మనిషాను రాయబడి వచ్చి కొట్టడం. కొడితే ఆయన ఏం చెల్లించేవారు కదా, రే రాళ్ళు వచ్చి కొట్టినా ఏం చేయట్లేదురా రండి అంటే ఇంతంత పెద్ద పెద్ద రాళ్ళు గుచ్చుకుని ఆయన కొట్టేస్తే చివరికి మరి రమణ మహర్షి కుమారస్వామి అంశతో జన్మించిన ఆయన. మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, అందుకే విచిత్రం చూడండి. మనకి తెలియకపోవచ్చు కానీ జంతువులకి తెలుసు. మీరు రమణాశ్రమానికి వెళ్తే ఇప్పటికే ఆయన
సమాధి చుట్టూ నెమళ్ళు తిరుగుతూ ఉంటాయి. ఎవరైనా గమనించారా? అరుణాచలం వెళ్తే నెమలికి తెలిసిపోయింది ఈయన కుమారస్వామి అవతారం అని. అలా కుమారస్వామి అంశతో కిందకి దిగి వచ్చిన ఆయన మరి తన కొడుకు కిందకి దిగి వచ్చాడు. రాళ్ళు పెట్టి అందరూ కొట్టేస్తూ తేళ్లు చెర్లు కరిచేస్తూ ఉంటే తల్లి ఊరుకుంటుందా? వెంటనే ఏం చేసిందంటే శేషాద్రి స్వామి అని ఒక ఆయన ఉన్నారు. వారు కామాక్షిదేవి అంశతో జన్మించిన మహనీయులు. మరి ఎప్పుడైనా వారి చరిత్ర చెప్పుకుందాం. వారి సమాధి కూడా రమణ మహర్షి ఆశ్రమానికి పక్కనే ఉంటుంది. ఆ కాంపౌండ్ వాళ్ళు దాటితే శేషాద్రి స్వామి ఆ స్వరూపంలో వచ్చి ఆ పిల్లలందరినీ మందలించి తర్వాత రోజు ఈయన సమాధి స్థితిలో ఉంటే ఈయన ఒళ్ళంతా శుభ్రం చేసి అమ్మవారు ఆ రూపంలో వచ్చి తన కొడుకుని అలా కాపాడుకుంది. ఆ తర్వాత మనం రమణ మహర్షిని చూసాము అంటే కారణం శేషాద్రి స్వామి చేసిన సేవ. లేకపోతే ఆయన అక్కడే బ్రహ్మీభూతులు అయిపోయేవారేమో సమాధి స్థితిలో. మరి అమ్మవారు వచ్చి ఎందుకు అలా అనుగ్రహించింది అంటే ఆయన మహాత్ముడు, కారణజన్ముడు. ఇక్కడ ఈయన అంటున్నారు, అమ్మ అలాంటి కారణజన్ములందరినీ నువ్వు అనుగ్రహిస్తావమ్మా, సరే పరం తేషాం మధ్య తరల విరలోహం తవ సుఖ. అమ్మ నేను ఏనాడు నా చంచలమైన మనస్సు అమ్మ, నేను ఏనాడు సరిగ్గా నీ మీద మనసు పెట్టలేదు. నేనేమి రమణ మహర్షిని కాదు, కానీ నువ్వు నన్ను అనుగ్రహించడానికి ఒక క్వాలిఫికేషన్ ఉందమ్మా నాకు. ఏమిటంటే ఇప్పుడు తల్లికి ఒక 5 పిల్లలు ఉన్నారు అనుకోండి. ఈ కాలం అయితే ఒకళ్ళు ముద్దు, 2 హద్దు, ఏదో 3 వద్దు అనేది అంటారు కదా. ఆ కాలంలో అలా కదా, 5, 6, 10 మంది పిల్లలు ఉన్న ఇళ్ళు కూడా ఉన్నాయి. ఇక్కడ పాతకాలం వాళ్ళందరికీ తెలుసు. ఆ తల్లికి 10 మంది పిల్లలు ఉంది. అందులో ఒక 2 పిల్లలు ఐఏఎస్లు, ఒక 2 పిల్లలు ఐపీఎస్లు, అలాగే కూతుళ్ళు అందరూ పెద్ద స్థాయిల్లో ఉండి అలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి. ఒక్క అబ్బాయి మాత్రం పాపం ఏదో అంగవైకల్యంతోనో మానసిక వైకల్యంతోనో చదవడం రాక ఏమి మాట్లాడటం రాక అలా ఉండిపోయాడు అనుకోండి. ఈ తల్లికి ఐఏఎస్లు ఐపీఎస్ల మీద ఎక్కువ ప్రేమ ఉంటుందా, వీడి మీద ఎక్కువ ప్రేమ ఉంటుందా? ఈ కుర్రవాడి మీదే ఉంటుంది. అలా ఉంటేనే తల్లి. అంతే, తల్లి అనే దానికి డెఫినేషన్ అది, ఇంకెవ్వరి మీద ఉండదు. వాళ్ళందరూ ఒరే మీరు ఐపీఎస్లు ఏం చేసుకోండి, మీ తమ్ముడు ఉన్నాడు కదా వీడు రానకు అని వాడి చెయ్యే పుచ్చుకుంటుంది. 40 ఏళ్ళు వచ్చినా సరే పాపం వాడు కదలలేకపోతే మలమూత్రాదులతో సహా అన్ని శుభ్రం చేస్తుంది తప్ప తల్లి వదులుకోదు కదా. అంటే ఇప్పుడు ఆ బిడ్డ మీద అంత ప్రేమ ఉండడానికి ఆ బిడ్డకున్న క్వాలిఫికేషన్ ఏమిటి? అవకరం. అంతేనా? శంకరాచార్యులు వారు అంటున్నారు, అమ్మ నేనేం మహాత్ముడి కాదు, కానీ నాకు ఒక అవకరం ఉందమ్మా, చంచలమైన మనస్సు ఎక్కడా నిలవదో ఆ ఒక్క అవకరం తీసుకుని, తల్లికి అవకరం ఉన్న పిల్లలంటే ఇష్టం కదా, అలా నా మీద ప్రేమ చూపించి నన్ను ఉద్ధరించే తల్లి అంటారు. ఏ సాహిత్యం అండి ఇది! ఇలాంటివి రాయాలంటే శంకరాచార్యులు వారే రాయాలి. మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. ఇక్కడ మనస్సు నిలవదు 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 అని చెప్తున్నారు కదా శంకరాచార్యులు వారు. అంటే ఎలా నిలపాలి మనస్సు అంటే అది అంత తేలిక కాదు. శంకర్లే ఒక చోట అంటారు, సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ నటత్యాశాఖా స్వటతి ఝటితి స్వైరమభితః కపాలిన్ భిక్షో మే హృదయ ఘపిమచ్చంత చపలం దృఢం భక్త్యా భద్వా శివభవదధీనం కురు విభో అంటారు. వారు రాసినంత చమత్కారంగా ఇంకెవడు రాయలేడు స్తోత్రాలు. అందుకే శంకర జయంతి 10 రోజులు 15 రోజులు జరుపుకోవడానికి కారణం ఆ స్థాయి మహనీయులు. చూడండి అక్కడ అంటారు, మనస్సు నిలవదు కదా, మరి ఎవరికి నిలవదు. ఎవరైనా కావాలంటే చూడండి, నేను చెప్తున్నాను, సాఫ్ట్వేర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్లో బ్రహ్మాండంగా ఒక 1000 లైన్ కోడ్ రాసేయచ్చు మనం కష్టపడితే. రాకెట్ సైన్స్, ఇస్రోకి వెళ్ళి ఒక రాకెట్ కనిపెట్టలేదు దాంట్లో మనం చేయొచ్చు ఒక 2 సంవత్సరాలు కష్టపడితే. కానీ మనస్సుని 5 నిమిషాలు నిలబెట్టండి బ్లాంక్గా చూస్తా, ఎంత కష్టం అయ్యే బాబు. చేసి 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 సాధన చేస్తే ఈరోజు జపం చేసుకుంటుంటే ఒక 10 నిమిషాలు నిలిచింది అంటే బయటకు వచ్చి సుశీల ఈరోజు 10 నిమిషాలు మనస్సు హాయిగా నిలిచి, అసలు ఆనందం మాటలో చెప్పాలి, నిలిస్తే అలా నిలబెట్టుకోవడం ఎంత కష్టమో. మరి ఎలా నిలబెట్టుకోవాలండి అంటే దానికి శంకరాచార్యులు వారు ఒక టెక్నిక్ చెప్పారు. ఆయన ఎంత చమత్కారంగా చెప్తారో చూడండి. ఇలా మామూలుగా చెప్పారు, సదా మోహ పరమేశ్వరుడు ఉన్నాడు, ఆయన అస్తమానం భిక్షకు వెళ్తూ ఉంటాడు కదా ఈశ్వరుడు. వెళ్తున్నప్పుడు ఆయన రూపం ఎలా ఉంటుంది? జుట్టంతా జడలు కట్టేసి అట్టలు కట్టేసి చూడగానే బాబు ఇదేమిట్రా అనిపించేలా ఉంటుంది ఆయన రూపం. మెడలో చూస్తే కపాలమాల. ఎవడైనా భయపడతాడు కపాలమాల చూస్తే. ఒంటి నిండా ఏం పూసుకుంటాడు? బూడిద పూసుకుంటాడు. కొన్ని బట్టలు ఏమైనా పట్టుబట్టలు వేసుకుంటాడు అంటే ఏనుగు చర్మం కట్టేసుకుని అది కూడా రక్తం ఓడుతూ ఉంటుంది, దాంతోపాటు భిక్షకు వెళ్ళిపోతాడు. ఇలా ఎవరైనా భిక్షకు వస్తే మీరు వేస్తారా భయపడతారా? భయపడతాడు ఎవరైనా, అంతే కదా, బాబు నీకేం వేస్తాం భిక్ష అని. శంకరాచార్యులు వారు అంటున్నారు, స్వామి నువ్వు ఈ రూపంతో అన్ని వీళ్ళకి భిక్ష వెళ్ళిపోతున్నావు కదా, నీకు ఎవరు భిక్ష వేయాలంటే నేను నీకు ఒక టెక్నిక్ చెప్తాను, అది చేయనికి వేస్తారు. ఏమిటి ఆ టెక్నిక్ అంటే చూడండి, మన ఇంటి ముందుకి ఎవరో ఒక భిక్షగాడు వస్తే మనం భిక్ష వేయదలుచుకోలేదు అనుకోండి, అతని దగ్గర ఒక కోతి ఉందంటే కనుక అది చూసి వెంటనే ఓ కోతిని ఆడిస్తావరా ఇలా రా అని చెప్పి నీకు 10 రూపాయలు ఇస్తాను, మా పిల్లాడిని పిలిస్తే ఆడించి కోతిని అని చెప్పి పిల్లవాడిని పిలిచి ఏదో ఆడించంటే కోతి 2 గంతులు వేస్తే కుర్రవాడు సంతోషిస్తాడు, అందుకని చేస్తాం, అంతే కదా.
అప్పుడు శంకరాచార్యులు వారు చెప్తున్నారు, స్వామి నువ్వు అలా భిక్షకి వెళ్తే నీకు ఎవరు వేయరు, నీకు వేయాలంటే ఒక మార్గం ఉంది, నా దగ్గర ఒక కోతి ఉంది ఇచ్చేస్తాను దాన్ని చక్కగా తీసుకువెళ్ళి నీ దగ్గర ఒక బెల్ట్ ఉంది, ఆ బెల్ట్తో కట్టేసేసి నీకు కూడా పట్టుకో అంటే నీకు ఎవరు కావాలంటే వాళ్ళు భిక్ష చేసేస్తారు. ఎందుకంటే ఆ బెల్ట్ ఏమిటి, ఆ కోతి ఏమిటి అంటే ఆ బెల్టే భక్తిట. మరి ఆ కోతి ఏమిటి అంటే నా మనస్సు స్వామి ఎక్కడా ఒక చోట ఊరుకోవట్లేదు, సదా మోహాటవ్యం, ఎప్పుడు మోహం అనే అరతో తిరుగుతుంది. చరతి యువతీనాం కుచగిరవు, స్త్రీల స్తనద్వయం అనే కొండల మీదే గెంతుతూ ఉంటుంది. నాకు ఆశాశాఖ, ఎప్పుడు ఆశ అనే కొమ్మల్ని పట్టుకుని వేళ్లాడుతుంటుంది. స్వామి ఆ కోతి నీకు ఇచ్చేస్తాను, హాయిగా పట్టుకో, పీడ పోతుంది, నీ కూడా పట్టుకో అన్నారు. ఎంత విచిత్రమైన ఇది. మనస్సు నిలపాలంటే అది మార్గం భగవంతుడి మీద. ఎప్పుడు ఈజియెస్ట్ టెక్నిక్ చెప్తాను మీకు, వినండి. ధ్యానం అన్నీ చెయ్యండి, శ్వాస మీద ధ్యాస చేయండి, మీకు అలవాటు ఉన్నవాళ్ళు. ఈజియెస్ట్ టెక్నిక్ ఏంటంటే నేను కూడా ఫాలో అయింది, ఏదో ఒక భగవంతుడు మీ ఇష్టదేవత రూపాన్ని తెచ్చి పూజామందిరంలో పెట్టుకోండి. ఇప్పుడు నాకు లలిత అమ్మవారు అంటే ఇష్టం, అందుకని మా పూజామందిరంలో ఎదురుగుండా అమ్మవారు ఉంటారు, మిగతా అందరి దేవీ దేవతలు ఉంటారు చుట్టూ, లలిత అమ్మవారు ప్రధానంగా ఉంటారు. ఆ దేవతతో అనుబంధాన్ని పెంచుకోండి. అంటే ప్రతిరోజు చక్కగా నైవేద్యం పెడుతున్నారు అనుకోండి, అమ్మా నేను పెడుతున్నాను, ఈరోజు నీ కోడలు పులిహార ఉండిందమ్మా, చాలా బాగా చేస్తుంది కోడలు, లేదు కొంచెం తిని తల్లి, అదే కొంచెం ఏంటి ఇంకొంచెం తిను అని చెప్పి అలాగా అనుబంధం పెంచుకుని, మీకు ఏదో విజయం వచ్చింది అనుకోండి, ఆహా నేను కాబట్టి సాధించాను, ఆఫీస్లో ప్రమోషన్ వచ్చింది కదా, ఇంటికి రాగానే మొట్టమొదటి కాళ్ళు కడుక్కుని పూజా మందిరం దగ్గరికి వెళ్ళి, తల్లి నీ కొడుక్కి ఈరోజు ప్రమోషన్ ఇచ్చిందమ్మా, నేనెంత, నా అర్హత ఎంత తల్లి, నాకన్నా మేధావులు బోల్డ్ మంది ఉన్నారు, నీ అనుగ్రహం వల్ల వచ్చిందమ్మా అని చెప్పుకోవడం. కష్టం వచ్చిందనుకో, అమ్మ ఎందుకు నువ్వు ఇలా చేసావు, వెనకాల ఏదో కారణం ఉండే ఉంటుందమ్మా, లేకపోతే నీకు ఎంత కారుణ్యం, సర్లే ఆ కష్టాన్ని కూడా కష్టం ఇచ్చింది నువ్వే, తీర్చేది నువ్వే, ఇలా మాట్లాడుతూ ఒక అనుబంధం పెంచుకోండి. ఆ తరువాత మీరు స్తోత్రం అవి చదవడం మొదలుపెట్టాలి. అలా అనుబంధం పెంచుకున్నాక ఈ దేవి అపరాధ క్షమార్పణ స్తోత్రం చదవండి. ఎదురుగుండా అమ్మవారు ఉన్నట్టు మీకు కన్నీళ్లు జలజల రాలిపోతాయంటే అనుబంధం దేవీ దేవతలతో పెంచుకోండి. అది చూసే వాళ్ళకి ఏదో పిచ్చి అనిపిస్తుంది, కాకపోతే గుర్తుపెట్టుకోండి, ఏ పిచ్చి ఉండటం అవసరమో ఆ పిచ్చిది. సదాశివ బ్రహ్మేంద్ర యోగి పిపరే రామరసం అని చెప్పి రాముల వారి దీంట్లో సమాధి స్థితిలో బట్టలు లేకుండా తిరుగుతూ ఉంటే కంచి పీఠాధిపతి ఒక ఆయన వారి గురువుగారు శిష్యులు వచ్చి, గురువుగారు ఆ సదాశివుడు బట్టలు లేకుండా పిచ్చివాళ్ళలో తిరుగుతున్నాడండి అని చెప్తే గురువుగారు అన్నారు, ఆయన ఆ పిచ్చి నాకు ఎప్పుడు పడుతుందో అని నేను ఎదురు చూస్తున్నాను. అది ఆ పిచ్చి భగవంతుడి మీద పెంచుకోండి. నాకు తెలుసున్న ఆయన ఒక ఆయన ఉన్నారు బెంగళూరులో, వారు ఈ రియల్ ఎస్టేట్లో చాలా పెద్ద ఆయన అనమాట, చైతన్య గ్రూప్ ఆఫ్ విల్లాస్ అని చెప్పి బెంగళూరులో ఎక్కడ చాలా చోట్ల కడుతూ ఉంటారు, చాలా సంపన్నులు. వారికి రాముడు అంటే అపారమైన ప్రీతి, వాళ్ళ నాన్నగారి దగ్గరికి వచ్చింది వారికి. ఆయన పేరు బ్రహ్మ చైతన్య ప్రసాద్ గారని, గోందావళి మహారాజు శిష్య పరంపరకి చెందిన ఆయన. అయితే వాళ్ళ ఇంట్లో ఒకసారి వెళ్ళాము, వెళ్తే పూజా మందిరంలోకి తీసుకెళ్తే చక్కగా పాలరాతి పూజా మందిరం, అందులో సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి పాలరాతి మూర్తులు, మనస్సు పొంగిపోతుంది అసలు చూస్తే, అంత రమణీయంగా ఉన్నాయి. ఉంటే ఆయన చక్కగా పూజా మందిరం కట్టించుకున్నారు, బాగుంది. పక్కనే ఒక అలమర పెట్టుకుని అందులో పుస్తకాలు అవన్నీ ఉన్నాయి, మనం కూడా పూజా మందిరంలో పెట్టుకుంటూ ఉంటాం కదా. దాని పక్కనే చిన్న చిన్న బట్టలు మడత పెట్టుంది. ఉంటే ఏమిటండి ఇవన్నీ అన్నాం. అంటే మా ఇంట్లో ఒక అలవాటు ఉందండి, మేము ఎప్పుడు పండగకి బట్టలు కొనుక్కోవాలన్నా ముందు సీతారాములకి వాళ్ళకి బట్టలు కుట్టించేసి ఆ తర్వాత మేము కొనుక్కొని పండగ రోజు ముందు వాళ్ళకి బట్టలు వేసేసి ఆ తర్వాత మేము కొత్త బట్టలు వేసుకుంటాం. ఎంత మంచి అలవాటురా, మాకు లేదు అది. అది విన్న తర్వాత నుంచి సుశీల్ ఏం చేయడం మొదలుపెట్టిందంటే, ఏ ఊరు వెళ్ళినా సరే, హరిద్వార్లు, ఋషికేశ్లు ఎక్కడికి వెళ్ళినా అమ్మవారికి, మా ఇంట్లో లలిత అమ్మవారు, ఇటు పక్క సరస్వతీదేవి, ఇటు పక్క లక్ష్మీదేవి ఉంటారు, వాళ్ళందరికీ బట్టలు కొని తీసుకొచ్చి, ఇంకో చిన్న పార్వతీదేవి ఉంటారు, మా బుజ్జి మనవరాలు అనుకుంటూ ఉంటాం, చిన్న లంగా జాకెట్ అమ్మవారికి తీసుకొచ్చి అలా తీసుకురావడం మొదలుపెట్టి. అయితే ఆయన అలమర్లో ఇవన్నీ చూసా బాగానే ఉంది, ఆ పక్కనే కొన్ని స్వెట్టర్లు అలాంటివి ఉంది, చిన్న చిన్న అనమాట. మరి ఇవేమిటండి అని అడిగితే అండి, నవంబర్, డిసెంబర్, జనవరిలో బెంగళూరులో చలి ఉంటుంది కదా, మరి మా రాముడికి చలి వస్తుంది అనుకుని ఇప్పుడు స్వెటర్లు దొరికేస్తుంది అన్నాడు. ఏం అనుబంధం అది. అదంటే భక్తి లేని వాళ్ళకి చూస్తే పిచ్చితనం అనిపిస్తుంది, అంతే కదా. మీరు భక్తితో చూడండి, అలా పిలిస్తే అప్పుడు పలకడం మొదలు పెడతారు. అది అన్నిటికన్నా తేలికగా భగవంతుడి మీద మనస్సు నిలబడడానికి తేలికైన మార్గం. ఇంతకీ ఇప్పుడు మనస్సు నిలవట్లేదు అనే శ్లోకం చెప్పుకుంటున్నాం కాబట్టి మీలో ఎవరికైనా ఉపయోగపడుతుందేమో అనే మార్గం చెప్తున్నాను. తర్వాత శ్లోకం, ఒక్కొక్క శ్లోకం అమృత గుడిక, ఎంతసేపు అయినా చెప్పుకోవచ్చు. జగన్మాతర్మాతస్తవ చరణ సేవా నరచిత నవాదత్తం దేవీ ద్రవిణమపి భూయస్తవ మయా తథాపి త్వం స్నేహం మయి నిరుపమన్యత్ ప్రకురుషే కుపుత్రో జాయేత క్వచితపి కుమాతా న భవతి.
ఇప్పుడు జీవితంలో వృద్ధాప్యం వచ్చేస్తుంది కొంతమందికి, కొన్నిసార్లు మంచం మీద నుంచి కదలలేని పరిస్థితి వస్తూ ఉంటుంది. రాకూడదు ఎవరికి కూడా చెప్తున్నా, కానీ దురదృష్టవశాత్తు అలాంటి స్థితి వస్తే అప్పుడు పడుకుని ఒక చల్లటి సాయంత్రం వెనక్కి తిరిగి చూసుకుని, ఒరే 60 ఏళ్ళు ఆఫీసుల్లో ఉద్యోగాలు చేశాను, ప్రమోషన్ల కోసం ఎంతో కష్టపడ్డాను, తర్వాత పిల్లలు అయిపోయింది, పిల్లలు పెంచేశాను, వాళ్ళ సీట్ల కోసం వాళ్ళ ఉద్యోగాల కోసం కష్టపడ్డా, వాళ్ళకి కష్టపడి పెళ్ళిళ్ళు చేశాను, కోడలను తీసుకొచ్చి ఆ తర్వాత మనవలు వస్తే మనవలకి మళ్ళీ పిల్లలు చూసుకోలేము అంటే డైపర్ వీసా అని ఒకటి ఉంది, H1B1, అది పుచ్చుకుని అమెరికా వెళ్ళి డైపర్లు మార్చి కూడా వచ్చాను. ఇవన్నీ చేశాను, కానీ నా జీవితంలో భగవంతుడి పాదాలు కూడా పట్టుకోలేదురా ఎప్పుడు అనే ఒక రోజు వచ్చింది అనుకోండి. ఆ రోజు రావాల్సిన అవసరం లేకుండా ఆ బాధని శంకరాచార్యులు వారు ఇప్పుడే చెప్పేస్తున్నారు. ఎంత అద్భుతమైన శ్లోకాలు చూడండి. అంటారు, జగన్మాతర్మాత స్తవచరణ సేవ నరచిత. అమ్మా, నీ సేవ ఎప్పుడు చేయలేదు తల్లి, నేను నవాదత్తం దేవి ద్రవిణం అభిభూయస్తవమయ్య. అమ్మ, నీ కోసం ఎప్పుడో ఒక రూపాయి కూడా ఖర్చు చేయలేదమ్మా, నీ కోసం, నీ పూజ కోసం. అయినా సరే తథాపిత్వం స్నేహం మై నిరుపమన్యప్ప గురిషి. అమ్మ, ఇలా చేయలేదు కదా, వీడు ఏనాడు నాతో కనెక్ట్ పెట్టుకోలేదురా, ఎందుకు అని వదిలేక తల్లి, నన్ను అలా వదలకుండా పట్టుకునే ఉండమ్మా అంటున్నారు. ఎంత జాలిగా ఉంటాయో. మన వృద్ధాప్యాన్ని బొమ్మ కట్టేసే శ్లోకాలు ఇలాంటివన్నీ. చూడండి, సామాన్యంగా మానవ జీవితం ఆలోచన 3 phases ఉంటుంది. మొట్టమొదటిది ఏమిటంటే బాల్యం. బాల్యంలో విపరీతమైన శక్తి ఉంటుంది, విపరీతమైన సమయం ఉంటుంది, కానీ చేతిలో డబ్బులు ఉండవు, ఖర్చు పెడదాం అంటే. అంతేనా? బాల్యం అందరికీ కూడా బాగా శక్తి ఉంటుంది, బాగా సమయం ఉంటుంది, ధనం ఉండదు. కొంచెం పెద్ద అయ్యాక ఉద్యోగంలోకి వస్తాడు చూడండి, అప్పుడు శక్తి ఉంటుంది, విపరీతమైన ధనం ఉంటుంది ఉద్యోగం ప్రారంభించగానే, కానీ సమయం ఉండదు. వృద్ధాప్యం వచ్చేసరికి విపరీతమైన సమయం ఉంటుంది, విపరీతమైన ధనం ఉంటుంది. ఎందుకంటే ఇన్నాళ్ళు కూడబెట్టిందంతా కొండ ఉంటుంది, దాంతోపాటు ఈ పెన్షన్లు కూడా ఇస్తూ ఉంటుంది కదా గవర్నమెంట్, అది కూడా ఉంటుంది, 2 ఉంటాయి. కానీ ఏముండదు, ఓపిక ఉండదు. ఏ మనిషి జీవితమైనా చూడండి 3 phases-లోనే ఉంటుంది. ఏదో ఒక ప్రతిసారి కూడా ఏదో ఒక ఫేజ్ వల్ల మనం భగవంతుడికి దూరం అయిపోతాం తప్ప దగ్గర అవ్వం. చిన్నప్పుడైతే ఆ బాల్యంలో ఎప్పుడు ఆడుకోవడం, దేంట్లోనో భగవంతుడికి దూరంగా ఉంటారు. చిన్నపిల్లలు ఎవరైనా పూజా మందిరంలో శ్రద్ధతో పూజ చేస్తున్నారో, ఏ వేదం నేర్చుకుంటున్నారో అంటే చూస్తే ఆనందం వచ్చేస్తుంది మాకు. ఛానల్లో కొంతమంది పిల్లల్ని తీసుకొస్తుంటారు, రోజు మీరు చెప్పిన పూజ చేస్తున్నారండి అంటే పొంగిపోతాను, అన్న ఎంత అదృష్టం అది అని. అలా ఉంటే చిన్నతనంలో అదృష్టం. తర్వాత ఉద్యోగం వచ్చాక ఎంతసేపు బాసే దేవుడు తప్ప దేవుడు కనిపించడు. ఇలాంటి ఫేజెస్ అన్నీ భగవంతుడితో చెప్పుకుంటున్నారు ఆయన. స్వామి, ఎప్పుడు నీ మీద మనసు పెట్టలేదు, జగన్మాతర్మాత స్తవచరణ సేవ నరచిత నవాదత్తం దేవి ద్రవిణమపి భూయస్తవమయామా. నీ కైంకర్యం కోసం ఎప్పుడు రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు తల్లి. తిరుపతి హుండీలో డబ్బులు వేసినా సరే ఆ డబ్బులకి పక్కనే ఒక కోరికను కూడా కట్టేసేసి తాడుతో వేస్తాడు. నాకు ఈ కోరిక తీరి నా మనవడికి వీసా వస్తే కనుక నీ హుండీలో 10,000 వేస్తాను అంటే ఒక లంచం ఇస్తాను అనమాట. వీడికి ఒక వీసా పడేయి, నీకు 10,000 పడేస్తాను. ఏం చేసుకుంటాడు భగవంతుడు మన 10,000తో? ఆయనకి భార్య ఎవరు? సాక్షాన్ మహాలక్ష్మి. కనకధార స్తోత్రంలో అంటారు కదా, అంగం హరే పులకభూషణం ఆశ్రయంతీం భృంగాంగనేవ ముకులాభరణం తమాలం అంగీకృత అఖిల విభూతి అపాంగలీలట. అవి బాబు, అలాంటి శబ్దాలు శంకరాచార్యుల వారు వేయగలంటే మనకి కటాక్షం, లక్ష్మీ కటాక్షం కావాలి, సంపద కావాలి అంటే అమ్మవారు మన ఎదురుగుండా కూర్చుని నాయనా నీకు సంపదిస్తున్నాను అని మన వైపు చూసి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కంటి చివరి నుంచి ఒక మిల్లీ సెకండ్ ఇలా చూసేసి వదిలేస్తేనే అదే సంపదలు కురిపించేస్తుంటా. అపాంగలీల అంటారు. అలాంటి లక్ష్మీదేవి ఎవరైతే చివరి నుంచి మనం ఇలా ఒక్కసారి చూస్తేనే మనకి సంపదలు కురిసేస్తాయో అలాంటి తల్లి చూపు ఎప్పుడు ఎక్కడ ఉంటుంది అంటే అన్నమాచార్యులు వారు చెప్తారు, ఏమతో చిగురు కథరమున ఎరగన కస్తూరి అంటారు. నలుగున ప్రాణేశ్వరుడిపై నాటిన ఆపన చూపులు నిలువున పెరుగడనంటున్నా నెత్తురు కాదు కదా. అంటే అమ్మవారు రాత్రి స్వామిని ఎలా చూపులు నిలబెట్టేసి ఉంటేట పొద్దున్నే చెలికత్తులు వచ్చి ఇంకెంతసేపు అమ్మ ఆయన పక్కనే రా నీకు స్నానం చేయిస్తామని తీసుకువెళ్తూ ఉంటే ఆ అతుక్కుపోయిన చూపుల్ని పీకుతూ ఉంటే స్వామి మీద నుంచి రాక నెత్తు వచ్చేస్తుంది. అలా అమ్మవారి చూపులు అతుక్కుపోయి ఉంటాయి. ఒక కడగంటి చూపుతోనే అష్టైశ్వర్యాలు ప్రసాదించే తల్లి చూపులు ఆయన మీద అలా అతుక్కుపోయి ఉంటే ఇంకా ఆయనకి సంపదలకి లోటు ఏమిటి? మనం వేసే 10,000 హుండీలు ఆయనకి ఏమన్నా దరిద్రం అది ఇంకా అవసరమా? అది ఎందుకు వేస్తాము అంటే మన కర్మ కరిగించుకోవడానికి వేస్తాం మనం, అంతే కదా.
అది చెప్తున్నారు. నవాదత్తం దేవి ఏనాడు కూడా నిష్కామంగా ఇదిగో ఇది ఎవరికో సేవకు ఉపయోగిస్తుందని ఎప్పుడు వేయలేదమ్మా. ఎప్పుడు డబ్బులు వేసినా సరే దాని వెనకాల కోరిక, ఒక మొక్కు, దాన్ని కట్టేసే తీసుకొచ్చి వేసాము. అయినా సరే ఎప్పుడూ కూడా నా మీద కినుకు వహించకమ్మా, ఎందుకంటే కుపుత్రో జాయేత క్వచితపి కుమాత భవతి. ఎంత అద్భుతమైంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎప్పుడు చెప్పని సీక్రెట్ ఒకటి మీకు చెప్తా. ఇది బయటికి వెళ్ళకూడదు ఈ సభలోంచి, సరేనా? చాలా టాప్ సీక్రెట్ ఇది. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి తెలిసిందంటే నన్ను పట్టుకుంటారు. చాలా పెద్ద సీక్రెట్. ఏమిటా సీక్రెట్ అంటే, బ్లాక్ మనీని వైట్ మనీ కింద ఎలా మార్చాలి అనేందుకు ఒక ప్రక్రియ ఉంది. బ్లాక్ మనీ ఉంటుంది కదా, దాన్ని వైట్ మనీ కింద మార్చడానికి ఒక ప్రక్రియ ఉంది. ఏమిటి అంటే, బ్లాక్ మనీ అంటే అర్థం మనం కూడబెట్టిన పాపపు సొమ్ము. ఏదో ఒక పాపాలు చేస్తూ దిక్కుమాలిన పనులు చేస్తూ సొమ్ము పెడతాం కదా, దాన్ని వైట్ కింద మార్చుకునే టెక్నిక్ ఏమిటో తెలుసా? దానాలు చేస్తూ ఉండండి. దానాలు చేస్తే కనుక ఇక్కడ మనం సంపాదించిన సొమ్ము అంతా, 1000 కోట్లు సంపాదించిన వాడైనా సరే వాడు పడిపోగానే ఏం చేస్తారు? బయటికి ఇడిచేస్తారు, అంతే కదా. అయ్యో పాప ఇంత పెద్ద భవనం కట్టుకున్నాడు, 15 రోజుల పాటు ఇక్కడ ఉంచి ఆ తర్వాత ఇడుద్దాంలే అని ఎవడు అనుకోడు. పడిపోగానే యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలం గేహే గతవతి వాయో దేహాపాయే భార్య బిభ్యతి తస్మిన్ కాయ. ఇది కూడా శంకరాచార్యులు వారే కరాఖండిగా చెప్పి పాడిస్తారంటే, లాగి పాడేస్తారు బయటికి, నీ డబ్బులు ఎంత నువ్వెంత అని. మరి ఆ సంపాదించుకున్న 1000 కోట్లు వచ్చే జన్మలో కూడా నాతో రావాలండి. ఎలాగా అంటే, ఆ బ్లాక్ మనీని వైట్ చేసేందుకు ఒకటే ఒక మార్గం ఉంది, దానం చేయడం. దానం చేయండి, ఇది వెళ్ళి పుణ్యం అనే అకౌంట్లో పడి వచ్చే జన్మలో ఆ పుణ్యాన్ని అనుభవించే జన్మలో పుడతారు. ఇప్పుడు మీరు చూస్తే కొంతమంది మహాసంపన్నుల ఇంట్లో పుట్టి చిన్నప్పటి నుంచి దివ్యమైన వైభవం అనుభవిస్తూ ఉంటారు. కొంతమంది కటిక పేదల ఇంట్లో పుట్టి పాపం తినడానికి కూడా లేకుండా తల్లిదండ్రులు పడే కష్టాలు పడుతూ ఉంటారు. మరి ప్రకృతి ఎందుకు అలా చేసింది అంటే సింపుల్, వీళ్ళు పూర్వజన్మలో విపరీతమైన దానం చేస్తారు, వాళ్ళ పూర్వజన్మలో పిల్లికి తెచ్చం కూడా పెట్టలేదు. అందుకని దానాలు చేయండి. మనకి ఎక్సెస్ మనీ ఏదుందో పిల్లలు కొంచెం, మనవలు కొంచెం, ఈ కాలము మనవలు కాదు 30 తరాలకి సరిపోయేంత సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు. అందులో కొంత తీసుకువెళ్ళి దానం చేస్తే వచ్చే జన్మకి అదంతా వైట్ అయ్యి మళ్ళీ మన దగ్గరికి వస్తుంది. ఇది ఒక సింపుల్ టెక్నిక్. ఎవరికి చెప్పరు కదా. సరే, ఇంకా టైం అయిపోతుంది, ఇంకా కొన్ని శ్లోకాలు చెప్పుకుందామండి. ఆ తర్వాత అంటారు ఎన్ని అసలు అద్భుతమైన శ్లోకాలు ఉన్నాయో. చితాభస్మాలేపో గరళమశనం దిక్పటధరో జటాధారీ కంఠే భుజగపతిహారీ పశుపతి కపాలీ భూతేశో భజతి జగదీశైక పదవీం భవానీ త్వత్పాణిగ్రహణ పరిపాటీ ఫలమిదం. నాకు ఈ స్తోత్రంలో అన్నిటికన్నా ఇష్టమైన శ్లోకం ఇది. ఇప్పుడు చూడండి, ఇందాక శివే శివే అనే పదం 2 శ్లోకాల్లో వచ్చింది. శివే అంటే పార్వతి, శివుడు అంటే శివ అంటే శివుడు, శివ అంటే శివ అంటే పార్వతీదేవి. శివే అంటే పార్వతీదేవికి ఉన్న ఒక పేరు, కానీ శివుణ్ణి ధ్వనింపజేసే పేరు. ఆ పేరు చెప్తే అమ్మవారికి ఇష్టం కాబట్టి శంకరాచార్యులు వారు తీసుకొచ్చి పెట్టేశారు హాయిగా. ఇప్పుడు ఏకంగా పరమేశ్వరుణ్ణి దింపేశారు ఒక శ్లోకంలో. ఇక్కడ అంటారు, అమ్మ ఒక ఆయన ఉన్నాడమ్మా, చితాభస్మాలేపో ఎప్పుడు బూడిద పూసుకుని తిరుగుతూ ఉంటాడమ్మా. ఇందాకనే మనం చెప్పుకున్నాం. గరళ మశనం, పోనీ ఆయనకి ఆహారం ఏమన్నా మంచిది తింటాడంటే విషాన్ని ఆహారంగా తింటూ ఉంటాడమ్మా. దిక్పటిధరో, పోనీ బట్టలు ఏమైనా మంచి వేసుకుంటాడంటే ఆయన దిగంబరుడు, దిక్కులే ఆయనకి అంబరం తప్ప ఆయనకి ఇంకా బట్టలు ఏవీ లేవు. జటాధారి, జడవంతా అట్టగట్టేసా, గంగలా ఆరిపోతూ ఉంటే ఏ షాంపూలు ఏవి వాడతాయి, దాంతో జడలన్నీ అట్టగట్టేస్తున్నాయి. కంఠే భుజగపతిహారి, కంఠం నిండా బుస్ 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 అని పాములు. పశుపతి కపాలీ భూతేశో, ఎప్పుడు కపాలాలు ధరించి ఉంటాడు. ఆయన వెనకాల ఈ భూతాలు ప్రేతాలు ఈ గణాలు ఉంటాయి, ఇవన్నీ తిరుగుతూ ఉంటాయమ్మా. కానీ ఆయన జగదీశ్వరుడు ఎందుకయ్యాడో తెలుసా? పరమేశ్వరుడు ఒకటే ఒక కారణం ఉన్నాయి, ఇవేమీ కాదు. ఆయన జగదీశ్వరుడు ఎందుకయ్యాడు అంటే, భవానీ పాణిగ్రహణ పరిపాటి ఫలమిదమమ్మ. నీ చేయి పట్టుకుని పాణిగ్రహణం చేశాడు కదా, నువ్వు తీసుకెళ్ళి కుర్చీలో కూర్చోబెట్టావమ్మా. నువ్వు జగజ్జన్నివి కాబట్టి ఆయన జగదీశ్వరుడిని చేస్తావు అంటారు. ఎంత చమత్కారం చూడండి. అమ్మవారిని పొగిడేటప్పుడు చాలా విచిత్రంగా పొగుడుతున్నారు. పరమేశ్వరుడు గురించి ఇంత చెప్తే అబ్బాయి ఏమిటి శంకరాచార్యుడు 3 లైన్లో శివుడి గురించి చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు విందాము అని అమ్మవారు కూడా అంత శ్రద్ధగా వినుంటారు. శంకరాచార్యులు వారు చేసిన స్తోత్రాలు దేవీ దేవతలు అలా విన్నారు. వింటే అంతా చెప్పి లాస్ట్ లైన్లో భవానీ త్వత్ పాణిగ్రహణ పరిపాటి ఫలమిదం, నీ చేయి పట్టుకోవడం వల్ల స్థితి వచ్చిందమ్మా అంటే, ఓరి శంకర భలే చెప్పారా నాయన, పిల్లవాడు కదా అమ్మవారికి బాగా చెప్పా స్తోత్రం అని చెప్పి అమ్మవారు పొంగిపోతుంది. ఎలాంటి శ్లోకాలు చూడండి, ఒక్కొక్కటి మణిపూస.
తర్వాత అంటారు, నమోక్షస్యాకాంక్ష భవ విభవ వాంఛాపినమే నవిజ్ఞానాపేక్ష శిశిముఖి సుఖేచ్ఛాపినః పునః అతస్త్వాం సంవ్యాచే జనని జనం యాతుమమవై మృడాని రుద్రాణి శివ శివ భవానీతి జపతః. ఇది ప్రతి వాళ్ళు నేర్చుకోవాల్సిన శ్లోకం. ఎంత అద్భుతమైన శ్లోకం. ఇక్కడ ఏమంటున్నారు, నచ విభవ వాంఛాపిచనమే. అమ్మ నాకు వైభవాల మీద కాంక్ష లేదమ్మా, సుఖాలు కావాలి, ఏదో వైభవం కావాలి, అవి లేవు. నవిజ్ఞానాపేక్ష, పోని తెగనేర్చేసుకుందాం, విపరీతంగా శాస్త్రాలు అవన్నీ చదివేసుకుందాం, నాకు అది కూడా లేదమ్మా. సుఖేచ్ఛాపినః పునః, అమ్మ నాకు సుఖాలు ఏమక్కర్లేదమ్మా. చివరికి నా మోక్షస్యాకాంక్ష, మోక్షం మీద కూడా నాకు కాంక్ష లేదమ్మా. ఎందుకంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, మోక్షం మీద కాంక్ష అంటే ఏదో సుప్రీం అనుకుంటాం మనం. మోక్షం కావాలి అనే కోరిక ఉండటం కూడా బంధనమే, మోక్షం కాదు అది. మోక్షం కావాలి అనే కోరిక మనకి బలంగా ఉంటే, కోరిక ఉంది చూస్తారా, అది కూడా మోక్షానికి వెళ్ళకుండా మనకి ఎట్టొస్తుంది. ఏ కోరిక లేకుండా ఉండడమే మోక్ష స్థితి, రమణులు లాంటి వారి స్థితి. అదేదో చనిపోయాక వచ్చేది కాదు, బ్రతికుండగానే నీళ్లలో తామరాకు ఎలా ఉంటుందో పద్మపత్రం ఇవాంబస అంటారు, అలాగా ఆ జీవితం గడపగలిగితే అది మోక్షం అంటే. ఈయన అంటున్నారు, నా మోక్షం కూడా వద్దమ్మా, మరి ఏం కావాలి అంటే ఎంత చమత్కారంగా అంటారు చూడండి. అతస్త్వం సంయాచే జనని జనం యాతుమమవై మృడాని రుద్రాణి శివ శివ భవానీతి జపతః. అంటే అమ్మ నా జీవితకాలం, నేను చనిపోయే ఆఖరి క్షణంలో ఎప్పుడైనా సరే నా నోట్లోంచి మృడాని రుద్రాణి శివ శివ భవాని అని నీ పేరు ఒక్కటి వస్తే చాలమ్మా, నాకు ఇంకేది అక్కర్లేదమ్మా. ఎంత అద్భుతమైన శ్లోకం అది. అంటే ఏం చెప్తున్నారు అంటే, మోక్షం కోరుకోవడం కూడా తప్పే కదా, మోక్షం కోరుకోవట్లేదమ్మా, కానీ నా ఆఖరి క్షణంలో నీ నామం నా నోట్లోంచి వస్తే చాలు. ఎందుకంటే స్వామి భగవద్గీతలో ఒక ప్రామిస్ చేశాడు, యమ్యం యాతి స్మరేన్ భావం చజచ్చంతి కళేబరం అంటాడు. అంత్యకాలే చ మామేవా స్మరం ముక్త్వా కళేబరం. ఆఖరి నిమిషంలో ఎవరైతే నన్ను తలుచుకున్నారో వాళ్ళు నేను తీసుకుపోతాను. అందుకని అమ్మ నాకు ఇవేవి కోరికలు అక్కర్లేదమ్మా, ఆఖరి నిమిషంలో నువ్వు గుర్తొచ్చే ఒక్క కోరిక మాత్రం తీర్చే తల్లి చాలు అంటారు. అంటే చమత్కారంగా మోక్షం కోరుకోకుండా కోరుకుంటున్న అద్భుతమైన శ్లోకం ఇది. ఆ తర్వాత అంటారు, నారాధితా సివిధినా వివిధోపచారై కిం వృక్షచింతనపరే నకృతం వచోభిః శ్యామే త్వమేవ యది కించన మయి అనాథే ధత్సే కృపాముచితమంబ పరం తవైవ ఆపత్సుమగ్న స్మరణం త్వదీయం కరోమి దుర్గే కరుణార్ణవే శివే నైతచ్చటత్వం మమ భావయేధా క్షుధా కృషాత్తాం జననీం స్మరంతి. అంటే అమ్మ, నారాధితా సివిధినా వివిధోపచార, ఏనాడు ఏ ఉపచారంతోనూ నిన్ను ఆరాధించలేదు. కిం రూక్ష చింతన పరయన్ నకృతం వచోభి, నా వాక్ ఎప్పుడు కూడా నీ స్థుతి చేయడానికి వాడలేదు. వాడిని తిట్టడానికి, పొద్దునే నిద్ర లేవడం, ఈరోజు ఎవరిని తిట్టడానికి కుదురుతుందా అని వాడిని తిడుతూ యూట్యూబ్ వీడియోలు చేయడం, వీడిని తిట్టడమా వాడిని తిట్టడం. ఆ పొద్దునే తిట్టేసరికి నాలుకకున్న దురద తీరుతుంది కాస్త. ఎప్పుడు జీవితాంతం అదే పని చేశానమ్మా, దిక్కుమాలిన పని. పోతన గారు అంటారు, చేతులారంగా శివుని పూజింపడేని, నోరు నవ్వంగా హరికీర్తి నుడువడేని. హరికీర్తన ఎలా చేయమన్నారో తెలుసా, మనం ఒక చోట కూర్చుని ఏదో హరే రామ 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 హరే హరే అంటారు. పోతన గారు అన్నారు, నోరు నవ్వంగా హరికీర్తి నుడువడేని, నోరు నెప్పెట్టేలాగా హరికీర్తన చెయ్యాలి. మనం నోరు నెప్పెట్టేలాగా పక్కవాడిని తిడతాం, సినిమా పాటలు పాడతాం తప్ప ఏనాడు హరికీర్తన మాత్రం చెయ్యం. అమ్మా ఎప్పుడూ చెయ్యలేదమ్మా. కానీ నువ్వు నా మీద దయ చూపిస్తున్నావు అంటే కారణం ఏమిటో తెలుసా, నీకున్న కారుణ్యం అమ్మా, నా క్వాలిఫికేషన్ కాదు. అలాగే అమ్మా ఇంకొక విషయం, కష్టాల్లో ఉన్నప్పుడే వీడు నా దగ్గరికి వస్తున్నాడు అని అనుకుంటావేమో నువ్వు. ఆ బలహీనత మన అందరికీ ఉంది, కష్టాలు వచ్చినప్పుడే కదా భగవంతుడి దగ్గరికి వెళ్ళేది. అమ్మా కష్టాలు వచ్చినప్పుడే వస్తున్నాడు అనుకుంటావేమో అమ్మా, కానీ గుర్తుపెట్టుకో, క్షుధా తృషాత్తాం జననీం స్మరంతి. ఇప్పుడు పిల్లవాడు ఉన్నాడు, ఆ పిల్లవాడికి ఆకలో దాహం వేసింది అనుకోండి, అప్పుడే అమ్మ దగ్గరికి వస్తాడు, లేకపోతే హాయిగా ఆడుకుంటూ ఉంటాడు. అందుకని ఓహో పిల్లవాడు వీడికి ఆకలి వేస్తేనే దాహం వేస్తేనే వస్తున్నాడు, దుర్మార్గుడు వీడు, మిగతా అప్పుడు రావట్లేదు అని చెప్పి వదిలేస్తుందా? వదలేదు కదా, నువ్వు కూడా అలాంటి అమ్మవి కదమ్మా, అందుకని అలా వదిలేకమ్మా. క్షుధా తృషాత్తాం జననీం స్మరంతి. చూడు పిల్లవాడు ఆటలకి వెళ్ళాడు అనుకోండి, ఓ 3 గంటలు ఎంతో సాయంత్రం ఆడుకుంటూ ఉంటే మధ్యలో దాహం వేసేస్తే గబగబా ఇంట్లోకి వచ్చేసి 2 గ్లాసులు మంచినీళ్ళు తాగేస్తే, అమ్మ ఒరే ఒరే ఉండరా ఒక్క నిమిషం, ఇదిగో నీకోసం కేక్ తెచ్చాను, తినే గబగబా తినేసి వెళ్ళిపోయి ఆడుకో అని ఇచ్చేస్తుంది. అంతేగాని ఓ వీడి కేక్ కోసం మంచినీళ్ళ కోసం ఇంటికి వచ్చాడంటే వీడు నా ఇంటిని బోర్డింగ్ అండ్ లాడ్జింగ్కి వాడుకుంటున్నాడు, నా మీద ప్రేమ చూపించట్లేదు అంటుందా తల్లి? అనదు. అలాగే అమ్మ నేను కష్టాలు ఉన్నప్పుడు నీ దగ్గరికి వచ్చానంటే అది న్యాచురల్ తల్లి. పిల్లవాడికి దాహం ఆకలి వేసినప్పుడే కదా అమ్మ దగ్గరికి వెళ్ళి ఏడుస్తారో, అలాగే అందుకనే వచ్చానమ్మా అని. ఎంత అమాయకంగా చెప్తున్నారో చూడండి. శంకరాచార్యుల వారు అమాయకులా? కాదు, మనం అమాయకులం. మన చేత అంతటి దివ్యమైన స్తోత్రాన్ని నేర్పించడం కోసం అని శంకరాచార్యుల వారు పడిన తిప్పలు ఇవన్నీ.
గుర్తుపెట్టుకోండి, ఏ కష్టం వచ్చినా సరే నిర్మోహమాటంగా అమ్మవారి పాదాలు పట్టుకోండి. అమ్మని అయ్యని కాకపోతే ఇంకా మనం ఎవరిని అడుగుతాం? మా నాన్నగారు ఒక విచిత్రమైన సంఘటన చెప్తాం మీకు. మా నాన్నగారు కాలేజీలో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కింద చేసేవారు. అలాగే హోమియోపతి మందులు ఇచ్చేవారు. మాస్టర్ వికే గారి దగ్గర నేర్చుకుని దాదాపు 40 సంవత్సరాల పాటు నిస్వార్థంగా సేవ చేసేవారు. అయితే ఎప్పుడు కూడా భీమవరం వదిలేసి వచ్చేవారు కాదు, అక్కడే ఉండేవారు. ఎందుకంటే పేషెంట్లు ఇబ్బంది పడతారు అని పాపం వారికి. అయితే ఒకసారి బెంగళూరు వచ్చారు మా దగ్గరికి. వచ్చి నాన్నగారు ఈసారి 4 రోజులు ఉండాలి అంటే చూద్దాం రా అన్నారు. ఆయన వచ్చిన ఒక వారానికి ఏమైంది, ఎవరో ఫోన్ చేసి ఒక పేషెంట్ ఉన్నారు అయితే అక్కడ. ఆ పేషెంట్కి పాపం చిన్నప్పటి నుంచి ఒక తీవ్రమైన సమస్య ఉంది. ఎన్ని హాస్పిటల్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా తగ్గదు, ఈయన దగ్గరికి వస్తే ఈయన మందు ఇస్తే మాత్రమే తగ్గుతుంది. ఆ పేషెంట్కి చాలా విచిత్రమైన సమస్య అనమాట. పాపం అప్పటికే 35-40 ఏళ్ళు వచ్చేసేవాడికి. కానీ చిత్రమైన సమస్య. ఈయన ఇక్కడికి వచ్చి 2 వారాలు కూర్చునేసరికి పాపం వాడికి ఆ సమస్య తీవ్రతరం అయిపోయి ఫోన్ చేసి ఏడవడం మొదలుపెట్టారు. నాన్నగారు ఫోన్లో ఏదో మందు చెప్పారమ్మా, ఇది వెళ్ళి వేసుకోండి. వేసుకోమంటే తగ్గలేదు ఆవిడకి. తగ్గకపోతే ఆవిడ ఒక రోజు ఉదయాన్నే ఏడుస్తూ, మాస్టర్ గారు తెగ బాధపడిపోతున్నాను నేను, మీరు వచ్చి మీ చేతితో ఇస్తేనే నాకు తగ్గుతుందండి, లేకపోతే తగ్గదు అని. పాపం వెంటనే ఇంకా మనస్సు ఆగలేదు. ఎప్పుడో పొద్దున 10:30కి ఫోన్ చేస్తే, రే భీమవరానికి వెంటనే వెళ్ళిపోవాలి నేను, ఎప్పుడు ట్రైన్ ఉంది అని. అంటే 1:30కి శేషాద్రి ఎక్స్ప్రెస్ ఉంది నాన్నగారు, ఇప్పుడు 10:30 అయింది, ఎలా వెళ్ళిపోతారు, ఉండండి వెళ్తురిగానంటే. లేదు ఆవిడ బాధపడుతోంది, నేను ముందు వెళ్ళిపోవాలి అక్కడికి అని. అంటే సరే అని రిజర్వేషన్ ఓపెన్ చేసి చూస్తే 2 గంటల్లో ఎక్కడి నుంచి దొరుకుతాయి, రిజర్వేషన్ దొరికే వ్యవహారం కాదు కదా. అయినా ఏం పర్లేదురా వెళ్ళిపోదాం అన్న. నాన్నగారు చాలా కష్టం అండి, జనాలు వేళ్లాడేస్తుంటారు. శేషాద్రి బెంగళూరు నుంచి భీమవరం వెళ్ళిపోతుంది అనమాట, ఏకంగా వేళ్లాడుతూ ఉంటారంటే. పర్లేదు లేరా అమ్మవారు ఉన్నారు అనేసరికి నేను అన్నా, ఏమిటండి అమ్మవారు ఉన్నాం ఏమిటి అంటే, అమ్మవారికి ఇంకేం పని లేదా, ట్రైన్లో మీకోసం ఒక బెర్త్ రిజర్వ్ చేసి పెడుతుందా, అదే నా అమ్మవారి పని అంటే. చేస్తుందిరా నా తల్లి, నాకు బెర్త్ కావాలి అంటే, అమ్మ కావాలి అంటే, నా తల్లి ఇవ్వకపోతే ఎవరిస్తాడు, ఇస్తుంది కావాలనుకుంటాను. పదన్నా స్టేషన్కి వెళితే విచిత్రం, కృష్ణరాజపురం ఒక స్టేషన్ ఉంది, మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. విపరీతమైన జనం, అసలు ఇసుకేస్తే రాళ్ళు అంత జనం ఉన్నారు. అలాంటి జనం ఉన్నప్పుడు శేషాద్రి వచ్చింది. వస్తే ఇంకా రిజర్వేషన్ లేదు కదా, టికెట్ కొనుక్కొని జనరల్ కంపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాం. వెళితే వేళ్లాడిపోతున్నారు జనాలు. అప్పటికి మా నాన్నగారికి 71 ఏళ్ల వయస్సు. పాపం సూట్ కేసు పుచ్చుకుని ఆయన లోపలికి ఎక్కలేకపోతున్నారు, వేళ్లాడిపోతున్నారు. అప్పుడు నేను అన్నాను, నాన్నగారు అమ్మవారిని బెత్త అడిగారండి, ఇచ్చారా అన్న. అంటే ఉక్రోషంతో అమ్మవారిని కించపరచాలంటే బాధ వచ్చేసింది అనమాట. ఏమిటి అయినా ఆ తాపత్రయం ఏమిటి, ఎవరో పేషెంట్ కోసం ఇది పరిగెత్తేయడం ఏమిటి అని అనేసరికి ఆయన అమ్మవారి నిర్ణయం లేదని లోపలికి ఎక్కబోతున్నారు. ఈ లోపల ఒక టీసీ ఒక ఆయన వచ్చాడు. వచ్చి ఆయన ఇలా చూసి, అంటే మీరు నండూరి రాధాకృష్ణ గారు కదా అన్నారు. అంటే అవును ఆయన అన్నారు. వెంటనే ప్లాట్ఫామ్ మీద సాష్టాంగ నమస్కారం చేసేసి, గురుగారు నేను భీమవరం డిఎన్ఆర్ కాలేజీలో చదువుకున్నా, మీరు మాకు శిశుపాల వధ అనే చాప్టర్ చెప్పారు. నేను పక్క నుండి వెళ్ళాను, నాకు ఎప్పటికీ తెలుసు. శిశుపాల వధ అని చెప్పారు, అందులో కొన్ని సూక్ష్మాలు చెప్పారు. ఇప్పటికీ నేను ధర్మ మార్గంలో నడుస్తున్నానంటే కారణం మీరేనండి. ఎందుకు ఇలా తాపత్రయపడుతున్నారు అంటే, హఠాత్తుగా వెళ్తున్నానైనా, రిజర్వేషన్ లేదు. అయ్యో మీకు లేదా, రండి నాతో కూడా అని చెప్పి సూట్ కేసు ఆయన పుచ్చుకుని, మా నాన్నగారు చేయి పుచ్చుకుని అలా తీసుకువెళ్తూ ఉంటే, మా నాన్నగారు వెనక్కి తిరిగి కుపుత్రో జాయేత క్వచితపి కుమారతాన భవతి అని చెప్పేసి. అది ఇలాంటి స్తోత్రాలు ఎందుకు అర్థాలు తెలుసుకోవడం అంటే, ఆ ఆర్తితో, ఆ ఆర్ద్రతతో చదివితే అమ్మవారికి మనం అందరం దగ్గర అవుతాం. అందుకే శంకరాచార్యుల వారు అంత తాపత్రయపడి ఎప్పుడో మనకు ఆ స్తోత్రాలను అందించారు. అందుకని అందరూ ఇంటికి వెళ్ళి, ఇప్పుడు అందరికీ ఇంకా ఆవలింతలు ఆకలి అవన్నీ వస్తాయి కదా, అందుకని ఎక్కువ సమయం తీసుకొని నేను, కాకపోతే అర్థమైంది కదా ఈ స్తోత్రంలో ఉన్న మాధుర్యం ఏమిటో. అందరూ ఇంటికి వెళ్ళి చక్కగా దేవి అపరాధ క్షమార్పణ స్తోత్రం నేర్చుకుని ప్రతిరోజు రాత్రి భోజనం అంతా అయిపోయి నిద్రపోయేందుకు ముందు, అంటే ఏమంటే స్తోత్రం కదా, మళ్ళీ తలస్నానం చేయాలా, పసుపు రాసుకోవాలా, దీపంలో ఎన్ని ఒత్తులు వేయాలి స్తోత్రం చదివేందుకు ముందు, అగరబత్తి తూర్పు వైపుకి తిరిగి ఉండాలా, పడం వైపుకి తిరిగి ఉండాలా, ఏమీ అక్కర్లేదు. అలాగే బట్టలు ఏవి వేసుకోవాలి, ఏదో ఒకటి వేసుకోండి. పడుకునే ముందు కూర్చుని ఒక్కసారి ఈ స్తోత్రం చదివి, తల్లి ఈ రోజంతా నేను నీకు కనెక్ట్ అవ్వలేకపోయాను, కానీ నువ్వే నన్ను, దూర్జటి గారు ఎలా చెప్పారో మొట్టమొదటి చెప్పాను కదా, అలా ప్రతిరోజు అమ్మవారి ముందు హృదయం కరిగిపోయేలాగా ఒక్కసారి స్తోత్రం చదువుకోండి. అలా మీలో కొంతమంది అయినా చదివి అమ్మవారికి దగ్గర కాగలిగితే కనుక ఇక్కడ కూర్చుని ఇంతసేపు చెప్పినందుకు నా జన్మ ధన్యమైనది అని భావిస్తా. శ్రీమాత్రే.